Hello friends, welcome to LTX classes. So friends, let us start the discussion. Before that there was a small announcement. మన యొక్క ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్సు ఇప్పుడు మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అవైలబుల్ ఉంటాయి. సో దీంట్లో మనకి జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కవర్ అవుతుంది, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయండి మనకి. సో దీని యొక్క ఫీ మనం ఛార్జ్ చేసేటువంటిది 60,000 రూపీస్. సో దీన్ని మీరు ఈఎంఐ 5,000 పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ అలాగే మన యొక్క యాప్ ఎల్టీఎక్స్ క్లాసెస్ని సో మీరు డౌన్లోడ్ కూడా చేసుకోండి. ఎస్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్. లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 20th మార్చ్ డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. ఈ వీడియోలో మనము 20th మార్చ్ హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్, స్టీల్ ఫ్రమ్ వియత్నాం అండ్ యాజ్ వెల్ యాజ్ చైనా ఫేసెస్ 12% డ్యూటీ అని చెప్పేసి మనకైతే కనుక ఆర్టికల్ పబ్లిష్ అయింది. సో వీ విల్ సీ ద ఇంపార్టెంట్ థింగ్స్ హియర్. నెక్స్ట్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ filed 193 cases against politicians in last 10 years అని చెప్పేసి మనకైతే కనుక ఆర్టికల్ చూస్తాం మనము. నెక్స్ట్, 1097 ఇల్లీగల్ గ్యాంబ్లింగ్ సైట్స్ వర్ బ్లాక్డ్ ఇన్ ద ఇయర్ 2024. సో దీని గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ మనం డిస్కస్ చేస్తాం. క్యాబినెట్ అప్రూవ్స్ ద అవుట్లే ఫర్ గోకుల్ మిషన్, రాష్ట్రీయ గోకుల్ మిషన్ గురించి మనం ఎక్కడైతే మాట్లాడుకుంటామండి. ఈజ్ ద అపార్ ఐడి ఫర్ స్టూడెంట్స్ మ్యాండేటరీ? సో అపార్ ఐడి గురించి చాలా పెద్ద కాంట్రవర్సీ మనకి నడుస్తుంది కదా, దాని గురించి ఏంటనేది ఇక్కడ చూస్తాం. షుగర్ ప్రొడక్షన్ ఈజ్ అట్ కంఫర్టబుల్ లెవెల్ అని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారు. ఏంటి అనేటువంటిది వి విల్ సీ హియర్. క్యాబినెట్ అలొకేట్స్ 1,000 crore ఫర్ ద డైరీ సెక్టార్ డెవలప్మెంట్. సో ఫైనల్లీ వి విల్ ఎండ్ విత్ ద డైరీ సెక్టార్ డెవలప్మెంట్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటాం. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ విచ్ వీ విల్ కవర్ ఇన్ ద టుడేస్ హిందూ న్యూస్ అనాలిసిస్. సో లెట్ us డిస్కస్ ద ఫస్ట్ ఆర్టికల్, స్టీల్ ఫ్రమ్ వియత్నాం అండ్ యాజ్ వెల్ యాజ్ చైనా ఫేసెస్ 12% డ్యూటీ అని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారండి. ఏం జరుగుతుంది ఇక్కడ? స్టోరీ ఏంటంటే, వీ హ్యావ్ వన్ ఆర్గనైజేషన్ కాల్డ్ యాజ్ డీజీటీఆర్ అంటారు. డీజీటీఆర్ అంటే అర్థం ఏంటమ్మా? డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ అని అర్థం. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్. ఏం చేస్తుంది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ అనేటువంటి బాడీ మనకి? ఈ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ అనేటువంటి బాడీ రీసెంట్గా మనకి ఇట్ ఈస్ రికమెండింగ్ ఏ సేఫ్ గార్డ్ డ్యూటీ ఆఫ్ 12% ఆన్ మెజారిటీ ఆఫ్ ద స్టీల్ ఐటమ్స్ అండి. స్టీల్ ఇంపోర్ట్స్ వస్తాయి కదా మన దేశంలోకి, స్టీల్ ఇంపోర్ట్ చేసుకుంటాం కదా, ఆ యొక్క మెజారిటీ ఆఫ్ ద స్టీల్ ఇంపోర్ట్స్ మీద, అంటే పర్టికులర్లీ చైనా అండ్ యాజ్ వెల్ యాజ్ వియత్నాం మీద, ఇంక్లూడింగ్ ద మెటల్ షిప్మెంట్స్ ఫ్రమ్ చైనా అండ్ యాజ్ వెల్ యాజ్ వియత్నాం మీద 12% సేఫ్ గార్డ్ డ్యూటీ ఇంపోజ్ చేయమని చెప్పేసి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ద ట్రేడ్ రెమెడీస్ వాళ్ళు మనకి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్కి రికమెండ్ చేయబడడం జరుగుతోంది. సో ఎస్, దిస్ ఈజ్ వాట్ ఈస్ ద కాంటెక్స్ట్ ఈజ్ ఆల్ అబౌట్. ఇక్కడ మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి ఏమేం తెలియాలి? దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్యూటీస్ ఉంటాయండి. లైక్ వీ హ్యావ్ ద, మనకి ఫస్ట్ వన్ వచ్చేసి యాంటీ డంపింగ్ డ్యూటీ అంటాం. యాంటీ డంపింగ్ డ్యూటీ, the first one. So anti-dumping duty. And the second one we have the countervailing duty. Anti-dumping duty, countervailing duty. And the third one, ఇప్పుడు మనకి ఈ యొక్క ట్రేడ్ రెమెడీస్ బాడీ రికమెండ్ చేసినటువంటి సేఫ్ గార్డ్ డ్యూటీ. ఓకే, సో ద థర్డ్ ఇంపార్టెంట్ వన్ మనకి ఏంటంటే రికమెండ్ చేస్తున్నటువంటి సేఫ్ గార్డ్ డ్యూటీ ఇంపోజ్ చేశారు కదా. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్యూటీస్ ఉంటాయి. డ్యూటీస్ ఆర్ బేసికల్లీ నథింగ్ బట్ ద ట్యాక్సెస్ విచ్ వీ విల్ ఇంపోజ్. వేటి మీద ఇంపోజ్ చేస్తాం? మన కంట్రీకి వచ్చేటువంటి ఇంపోర్ట్స్ మీదన. అంటే వేరే దేశం నుంచి మన కంట్రీలోకి ఎవరైనా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటే కనుక వాటి మీద మనం ఇంపోజ్ చేసేటువంటి ట్యాక్సెస్. ఈవెన్ ఎక్స్పోర్ట్స్ మీద కూడా ఒక్కొక్కసారి మనం అయితే కనుక టారిఫ్స్ ఇంపోజ్ చేయబడడం జరుగుతుంది. ఇక్కడ ఏమేంటివి? యాంటీ డంపింగ్ డ్యూటీ, కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సేఫ్ గార్డ్ డ్యూటీ అని చెప్పేసి చెప్తారు. యాంటీ డంపింగ్ డ్యూటీ విషయానికి వచ్చేసరికి ఏంటంటే, ఈ యొక్క కంట్రీస్, కొన్ని కంట్రీస్ ఏం చేస్తాయి, పర్టికులర్లీ చైనా లాంటి దేశాలు మనకి దే
చాలా చీప్ ప్రొడక్ట్స్కి, అంటే చాలా చీప్ వాల్యూకి ఆ ప్రొడక్ట్స్ని ఒక పర్టికులర్ కంట్రీలో డంప్ చేస్తూ ఉంటారండి. సో దే డంప్ ద ప్రొడక్ట్స్, సో ద డంప్ ఇన్ టు ద అదర్ కంట్రీ. సో ఫర్ ఎగ్జాంపుల్ చైనా డంపింగ్ దేర్ ప్రొడక్ట్స్ ఇన్ టు దట్ ఆఫ్ ద ఇండియా. అతి తక్కువ ప్రైస్కి మనకి ఏంటి అని అంటే కనుక డంప్ చేస్తారు. ఇలా డంప్ చేయడం వల్ల ప్రాబ్లం ఏంటి, డంప్ చేయడం వల్ల అంత చీప్ ప్రైజెస్కి ఎప్పుడైతే డంప్ చేస్తారో అవతల కంట్రీ యొక్క డొమెస్టిక్ ఇండస్ట్రీ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. సో ఓకేనా, దట్ ఈస్ వాట్ ఈస్ ద ఐడియా హియర్. సో ద డంపింగ్ ఇన్ టు దట్ ఆఫ్ ద అదర్ కంట్రీస్ మార్కెట్స్, సో దట్ ఇన్ ఆర్డర్ టు డిస్రప్ట్ ద అదర్ కంట్రీస్ మార్కెట్స్ మనకి ఏం చేస్తారు, డంపింగ్ అనేటువంటి ప్రాక్టీస్ని మనకి క్యారీ అవుట్ చేయబడడం జరుగుతుంది. మరి ఈ డంపింగ్ని కౌంటర్ చేయడం గురించి గవర్నమెంట్స్ ఏం చేస్తారంటే, అవతల కంట్రీస్ యొక్క గవర్నమెంట్స్ అంటే ఏ కంట్రీస్లోకి అయితే డంప్ చేస్తున్నారో, ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే చైనా ఇండియా అనుకున్నాం కదా, ఇక్కడ చైనా ఏం చేస్తుంది, ఇండియాలోకి డంప్ చేస్తుంది. మరి ఆ డంపింగ్ చేయటం వల్ల ఇండియా యొక్క డొమెస్టిక్ ఇండస్ట్రీ కంప్లీట్గా మనకి ఎఫెక్ట్ అవుతుంది. అలా ఇంపాక్ట్ అవ్వకుండా చూసుకోవాలంటే ఏం చేయాలి, ఆ వచ్చేటువంటి ప్రొడక్ట్స్ మీదన ఒక గవర్నమెంట్ ఒక ట్యాక్స్ ఇంపోజ్ చేస్తుంది. దాని పేరే యాంటీ డంపింగ్ డ్యూటీ. ఇది ఇంపోజ్ చేయటం వల్ల ఏమవుతుందంటే అలా చీప్గా వచ్చేటువంటి ప్రొడక్ట్స్ యొక్క ప్రైజెస్ కూడా మనకి ఇంక్రీజ్ అవుతాయి. సో దట్ మన యొక్క డొమెస్టిక్ ఇండస్ట్రీ ఎటువంటి ఇంపాక్ట్ అవ్వకుండా మనం ఏంటంటే కనుక చూసుకోవడానికి ఉండేటువంటి ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ అండి మనకి ఇది. ఏంటది, యాంటీ డంపింగ్ డ్యూటీ. Anti-dumping duty is basically imposed to counter the dumping practices of the other countries. Example, China. సో చైనా వాళ్ళు మనకి స్టీల్ని ఇంపోర్ట్ చేయడం, స్టీల్ని డంప్ చేయడము, ఇలాంటి యాక్టివిటీస్ మనకి క్యారీ అవుట్ చేస్తూ ఉంటారు. సెకండ్ వన్ ఈజ్ కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ. వాట్ ఈస్ కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ అంటే కొన్నిసార్లు కంట్రీస్ ఏం చేస్తూ ఉంటాయంటే ఎక్స్పోర్ట్ సబ్సిడీస్ విపరీతంగా ఇస్తారండి. ఎక్స్పోర్ట్ సబ్సిడీస్ అనమాట. అంటే ఆ కంట్రీ గవర్నమెంట్స్ ఎవరికైతే ఎక్స్పోర్టర్స్ ఉంటారో వాళ్ళకి ఎక్స్పోర్ట్ సబ్సిడీస్ ఇచ్చేస్తారు. సబ్సిడీస్ ఇచ్చేయడం అంటే రాయితీ ఇచ్చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా ఒక ప్రోడక్ట్కి వాళ్ళకి ఒక 100 రూపాయలు ఖర్చు అయింది అనుకోండి, దాంట్లో ఒక 70 నుంచి 80 రూపాయలు వాళ్ళకి ఇచ్చేస్తే ఏమవుతుంది, ఇంకా వాళ్ళకి ఏమైనా కాస్ట్ ఏమైనా పడుతుందా? సో వాళ్ళు ఏం చేస్తారు, తక్కువ ప్రైజెస్కే మనకి సేల్ చేస్తూ మనకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఇలా ఎక్స్పోర్ట్ చేయడం వల్ల కూడా ఏమవుతుంది, అవతల కంట్రీ యొక్క డొమెస్టిక్ ఇండస్ట్రీ దెబ్బతింటుంది. అవతల కంట్రీ యొక్క డొమెస్టిక్ ఇండస్ట్రీ కూడా మనకి ఎఫెక్ట్ అవుతుందన్నమాట. అంటే ఈ విధంగా ఎక్స్పోర్ట్ సబ్సిడీస్ ఇచ్చి ప్రైజెస్ని తగ్గిస్తూ ఎక్స్పోర్ట్ చేసేటువంటి దేశాలని కౌంటర్ చేయడం గురించి మనం కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ ఇంపోజ్ చేస్తాం. Counter veiling duty is basically imposed on those products so which are subsidized. ఎక్స్పోర్ట్ సబ్సిడైజ్డ్ అంటే గవర్నమెంట్ సబ్సిడీస్ ఇచ్చి వస్తున్నటువంటి ప్రొడక్ట్స్ కూడా తక్కువగా వస్తూ ఉంటాయి. అలాంటి వాటి మీద మనం కౌంటర్ చేయడానికి వేసేటువంటిది కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ. ఇక్కడ కూడా మనం ఏం చేస్తాం, ట్యాక్సే ఇంపోజ్ చేస్తాం. ఇంపోజ్ చేయడం వల్ల ఏమవుతుంది, మనకి మళ్ళీ వాటి ప్రైజెస్ అనేటువంటివి ఇంక్రీజ్ అవుతాయి. మన యొక్క డొమెస్టిక్ మార్కెట్ ఏమీ కూడా ఇంపాక్ట్ అవ్వకుండా మనకి ఉంటుందండి. కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ. థర్డ్ వన్ వచ్చేసి సేఫ్ గార్డ్ డ్యూటీ. సేఫ్ గార్డ్ డ్యూటీ అంటే ఎప్పుడైనా ఇంపోర్ట్స్ అనేటువంటివి సడన్ సర్జ్ వచ్చినప్పుడు, సర్జ్ అంటే ఇంక్రీజ్, సడన్గా ఇంపోర్ట్స్ అనేటువంటివి పెరిగాయి. అంటే అప్పటిదాకా నార్మల్గా ఇంపోర్ట్స్ వస్తున్నాయి, బట్ ఆల్ ఆఫ్ ఏ సడన్ చాలా క్విక్గా ఒక్కసారిగా మనకి ఏంటంటే ఇంపోర్ట్స్ అనేటువంటి విపరీతంగా పెరిగిపోయాయి అనుకోండి. ఎప్పుడైతే విపరీతంగా ఇంపోర్ట్స్ పెరిగిపోతాయో సప్లై పెరిగిపోతుంది. సప్లై పెరిగిపోతే వాటికి సంబంధించినటువంటి డిమాండ్ అంతలా లేదనుకోండి, ఫైనల్ ఎండ్ రిజల్ట్ ఏమవుతుంది, ప్రైజెస్ అనేటువంటివి తగ్గిపోతాయి. వెన్ దెర్ ఈజ్ మోర్ సప్లై లెస్ డిమాండ్, ప్రైజెస్ విల్ ఆటోమేటికల్లీ కమ్ డౌన్. అంతే కదా, వెన్ దెర్ ఈజ్ మోర్ సప్లై బట్ దెర్ ఈజ్ లెస్ డిమాండ్, సో ద ప్రైజెస్ విల్ కమ్ డౌన్. ఈ విధంగా ఇప్పుడు కూడా ఏమవుతుంది, ఇక్కడ కూడా మన డొమెస్టిక్ ఇండస్ట్రీ దెబ్బతింటుంది. ఇక్కడ కూడా మన డొమెస్టిక్ ఇండస్ట్రీ అనేటువంటిది దెబ్బతింటుంది. అలాంటప్పుడు ఇంపోజ్ చేసేటువంటిది దాన్ని కౌంటర్ చేయడానికి, అంటే చాలా టెంపరీ పీరియడ్ వరకు, ఎప్పుడైతే ఆ ఇంపోర్ట్ సర్జ్ ఉంటుందో అప్పటి వరకు మనకి ఇంపోజ్ చేసేదాన్ని సేఫ్ గార్డ్ డ్యూటీ అంటారు. సో దట్ ఈస్ ఏ
టెంపరరీ మెజర్ అండి, టెంపరరీ మెజర్ ఫర్ ఏ టెంపరరీ పీరియడ్ ఆఫ్ టైం. అఫ్ కోర్స్ మనం ఏమైనా కౌంటర్ వైలింగ్ డ్యూటీ, యాంటీ డంపింగ్ డ్యూటీ కూడా మనం కొంతవరకు ఇంపోజ్ చేస్తుంటాం. యాంటీ డంపింగ్ డ్యూటీ అనేది కొన్నిసార్లు స్పెసిఫికల్లీ కంట్రీస్ని టార్గెట్ చేస్తూ కూడా మనకి ఇది చేస్తుంటారు. ఇప్పుడు చైనా ఏం చేస్తుంది, స్పెసిఫికల్లీ ఇండియన్ మార్కెట్స్ని టార్గెట్ చేసి వాళ్ళ గూడ్స్ అన్నీ కూడా మనకి డంప్ చేయొచ్చు. అలాంటప్పుడు మనం చైనా నుంచి వచ్చేటువంటి ప్రొడక్ట్స్ మీద ఈ యొక్క యాంటీ డంపింగ్ డ్యూటీ అనేటువంటి దాన్ని ఇంపోజ్ చేస్తారు. ఇక్కడ సేఫ్ గార్డ్ డ్యూటీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కంట్రీ సడన్గా ఇంపోర్ట్స్ సర్జ్ వచ్చినప్పుడు మనకి ఏంటంటే మన డొమెస్టిక్ ఇండస్ట్రీని కాపాడుకోవడం గురించి ఈ సేఫ్ గార్డ్ డ్యూటీ అనేటువంటి దాన్ని ఇంపోజ్ చేస్తారు. మామూలుగా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఈ యొక్క ట్రేడ్ అంతటిని కూడా మనకి రెగ్యులేట్ చేస్తుంది. ఇంటర్నేషనల్ ట్రేడ్ అంతటిని రెగ్యులేట్ చేసేటువంటి బాడీ ఏది, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఈ డ్యూటీస్ అనేటువంటివి సమ్ సార్ట్ ఆఫ్ ఎక్సెప్షన్స్ అండి, ఎందుకంటే మరి ఆ కంట్రీ యొక్క డొమెస్టిక్ ఇండస్ట్రీని, వాళ్ళ యొక్క నేషనల్ మార్కెట్స్ని మనం కాపాడుకోవాలి కదా, అందుకని షీల్డ్గా వీటిల్ని ఈ యొక్క డ్యూటీస్ని ఇంపోజ్ చేసుకోవచ్చు. ప్రొవైడెడ్ దే హ్యావ్ టు జస్టిఫై. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చైనా మీద మనం యాంటీ డంపింగ్ డ్యూటీ ఇంపోజ్ చేసాం అనుకోండి, చైనా ఏం చేస్తుంది, కంప్లైంట్ ఇస్తుంది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ దగ్గరికి వెళ్ళి, ఇలా నా మీద డిస్క్రిమినేటరీగా నా మీద ట్యాక్సెస్ అనేటువంటివి ఇంపోజ్ చేసేస్తున్నారు, ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ ఫాలో అవ్వట్లేదు ఇండియా అసలు అని చెప్పేసి చెప్తుంది. అప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, బాబు చైనా ఏమీ ఫెయిర్ ట్రేడ్ ఏం చేయట్లేదు మా కంట్రీలోకి, సో కావాలని ఈ యొక్క ప్రొడక్ట్స్ అన్నిటినీ కూడా డంప్ చేస్తున్నారు. ఈ పలానా పీరియడ్ నుంచి 2020 నుంచి 2023 వరకు చూసుకుంటే కనుక వీళ్ళ యొక్క ప్రొడక్ట్స్ అన్నీ కూడా డంప్ చేశారు అని చెప్పి ఎవరు రిపోర్ట్ ఇస్తారండి, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ క్యారీ అవుట్ చేసి గవర్నమెంట్కి రిపోర్ట్ ఇస్తారు. సో చైనా ఈ విధంగా చేసింది అని చెప్పేసి, లేకపోతే ఆ పలానా కంట్రీ ఇలా చేసింది అని చెప్పి మనకి ఏంటంటే కనుక రిపోర్ట్ అనేటువంటిది ఇవ్వబడడం జరుగుతుంది. అప్పుడు ఆ రిపోర్ట్ని మనకి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ దగ్గర మనం సబ్మిట్ చేస్తాం. అందుకని మేము ఇంపోజ్ చేయాల్సి వచ్చింది తప్ప ఇంకా వేరే ఉద్దేశం ఏమీ లేదు అని చెప్పేసి మనం ఎటువంటి డిస్క్రిమినేటరీ కాదని మనం చెప్పడం జరుగుతుందండి. సో ఓవరాల్గా మనకు తెలియాల్సింది ఏమేంటి, యాంటీ డంపింగ్ డ్యూటీ పేర్లోనే ఉంది, డంపింగ్ ద ప్రొడక్ట్స్ ఇంటూ ద అదర్ కంట్రీ. కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ, అవతల కంట్రీ ఇస్తున్నటువంటి ఎక్స్పోర్ట్ సబ్సిడీస్ని కౌంటర్ చేయడం గురించి మనం వేసేటువంటి ఇది మనకి సేఫ్ గార్డ్ డ్యూటీ. సేఫ్ గార్డ్ డ్యూటీ అంటే ఎప్పుడైనా ఇంపోర్ట్స్ సడన్ సర్జ్ అంటే ఇంక్రీజ్ వచ్చినప్పుడు మన డొమెస్టిక్ ఇండస్ట్రీ ఇంపాక్ట్ అవ్వకుండా ఆ వచ్చేటువంటి ఇంపోర్ట్స్ మీదన సేఫ్ గార్డ్ డ్యూటీ అనేది మనం ఇంపోజ్ చేస్తామండి. ఇప్పుడు కమింగ్ టు ద డిస్కషన్ హియర్, ఇప్పుడు ఇక్కడ చూడండి, ద డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ recommended a provisional safeguard duty of about 12% on majority of the steel imports, including metal shipments from China and as well as Vietnam. It was triggered by the need to eliminate the serious injury and threat to the domestic industry, అండ్ ఇట్ సిగ్నల్స్ ఏ రిలీఫ్ ఫర్ ద కంట్రీస్ స్టీల్ మిల్స్. ఇందాక అనుకున్నాం కదా టెంపరీ పర్పస్కే ఇస్తారని చెప్పేసి, నవ్ ఇట్ ఈస్ రికమెండెడ్ ఫర్ అరౌండ్ 200 day పీరియడ్ వరకు మనకైతే కనుక ఇది చేయమని చెప్పేసి చెప్తున్నారండి. నవ్ ఇట్ ఈస్ పెండింగ్ దీస్ థింగ్స్. అయితే ఇక్కడ మనకి ఏంటంటే డెవలపింగ్ నేషన్స్ నుంచి వచ్చేటువంటి వాటి మీదన ఎటువంటి ఇంపోర్ట్స్ కూడా మనకి, సో దే విల్ బీ ఎగ్జెంప్టెడ్. డెవలపింగ్ నేషన్స్ నుంచి వచ్చేటువంటి స్టీల్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయనుకోండి, వాటి మీద ఈ యొక్క సేఫ్ గార్డ్ డ్యూటీ అనేటువంటిది ఇంపోజ్ చేయము, దే విల్ బీ ఎగ్జెంప్టెడ్ అని చెప్పేసి చెప్తున్నారు, ఎక్స్క్లూడింగ్ చైనా అండ్ వియత్నాం. అయితే ఇంకా ఇది ఫైనల్ అయిపోలేదు, జస్ట్ ఇది రికమెండేషన్ అంతే. ఫైనల్ కాల్ ఎవరు తీసుకుంటారు, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు తీసుకుంటారండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ విల్ టేక్ ద ఫైనల్ కాల్. ఈ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ అని చెప్పేసి ఇచ్చి ఇది దేని అండర్లో వర్క్ చేస్తుంది అని అడుగుతారు, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రీ అండర్లో మనకి వర్క్ చేస్తుంది ఈ బాడీ. ఇట్ ఈస్ అన్ అటాచ్డ్ ఆఫీస్ ఆఫ్, ఇక్కడ రాశారు చూడండి ఆ పాయింట్, ఏ ఫైనల్ కాల్ ఆన్ ద క్వాంటమ్ ఆఫ్ డ్యూటీ హ్యాస్ టు బి నోటిఫైడ్ బై దట్ ఆఫ్ ద ఫైనాన్స్ మినిస్ట్రీ. క్లియర్? సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి తెలియాల్సినటువంటివి. Now let us read important points. The Directorate General of the Trade Remedies, DGTR అనేటువంటి బాడీ మనకి ఏంటంటే కనుక ఈ యొక్క కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ గురించి, కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ, సేఫ్ గార్డ్ డ్యూటీ,
యాంటీ డంపింగ్ డ్యూటీ, ఇవన్నీ కూడా రికమెండ్ చేసేటువంటి బాడీ. ఒకవేళ ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ క్యారీ అవుట్ చేయాలి అని అంటే కూడా మనకి ఇన్వెస్టిగేషన్స్ అవి క్యారీ అవుట్ చేసి మనకి గవర్నమెంట్కి రికమెండ్ చేస్తుందండి. హ్యాస్ రికమెండెడ్ నౌ హియర్, ఇక్కడ అలాగే కదా, రికమెండెడ్ ద సేఫ్ గార్డ్ డ్యూటీ ఆఫ్ 12% ఇంపోజ్ చేయండి. వేటి మీద? స్టీల్ ఇంపోర్ట్స్ మీద, పర్టికులర్లీ ఏ కంట్రీస్ మీద? చైనా అండ్ వియత్నాం. ఎందుకని? టు ప్రొటెక్ట్ ద డొమెస్టిక్ స్టీల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఫ్రమ్ సీరియస్ ఇంజురీ బికాస్ ఆఫ్ డ్యూ టు ద సర్జ్ ఇన్ ద ఇంపోర్ట్స్ పెరిగిపోవడం మూలాన మనకి ఏంటి అని అంటే కనుక డొమెస్టిక్ ఇండస్ట్రీ దెబ్బ తినకూడదు. మరి ఎప్పుడైతే సప్లై పెరిగిపోతుందో డిమాండ్ అలాగే ఉండి, లేదా డిమాండ్ తగ్గిపోతూ ఉంటే మనకి ప్రైజెస్ ఏమవుతాయి? తగ్గిపోతుంటాయి. సో దాన్ని కౌంటర్ చేయాలి కాబట్టి మనకి ఏంటి అని అంటే కనుక ఈ రికమెండేషన్ అనేది చేయబడడం జరిగింది. అదే రసం. సో ద రికమెండేషన్ ఈజ్ ఫర్ అరౌండ్ ఏ 200-day period while further investigation is still conducted. This duty aims to eliminate the serious injury and threat to the India's domestic steel industry, so that is caused by the surge in the imports. సో మనకి ఏంటి అంటే ఇంపోర్ట్స్ ఫ్రమ్ డెవలపింగ్ నేషన్స్ అదర్ దాన్ చైనా అండ్ వియత్నాం విల్ బీ ఎగ్జంప్టెడ్. ద ఫైనాన్స్ మినిస్ట్రీ విల్ టేక్ ద ఫైనల్ డెసిషన్ ఆన్ దట్ ఆఫ్ ద డ్యూటీ అమౌంట్. ఎంత ఇంపోజ్ చేయాలి ఏంటి అనేటువంటిది ఆ ఫైనల్ డెసిషన్ ఎవరు తీసుకుంటారండి? మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు మనకి తీసుకుంటారు. నౌ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ ద డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ గురించి మనకు తెలియాలి. దిస్ వాజ్ ద వెబ్సైట్ ఆఫ్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్. ఇక్కడ మీరు చూస్తే కనుక ఇక్కడ చూడండి, యాంటీ డంపింగ్ ఇన్వెస్టిగేషన్స్, కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ ఇన్వెస్టిగేషన్స్, యాంటీ డంపింగ్ అప్లికేషన్ ప్రొఫార్మా, ఇలా రకరకాలుగా మనకైతే కనుక ఉంటాయన్నమాట. అంటే ఇవన్నీ కూడా ఈ ఇన్వెస్టిగేషన్స్ పనులు, అవన్నీ చేసేటువంటి పనులు ఇవన్నీ కూడా ఈ బాడీ మనకు చేస్తుంది, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ అనేది. ఇంతకు ముందు దీన్ని మనకి ఏమనేవారంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ యాంటీ డంపింగ్ అండ్ ఆలీడ్ డ్యూటీస్ అని చెప్పేసి పిలిచేవారు దీన్ని. సో దెన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 2018. సో తర్వాత మనకి ఏం చేశారంటే, అంటే సెపరేట్గా ఉండేది యాంటీ డంపింగ్ ఒకటి, కౌంటర్ వెయిలింగ్ డ్యూటీస్కి, సేఫ్ గార్డ్ డ్యూటీస్కి, ఇలా సెపరేట్గా ఉండేటువంటివి. వాటిలన్నిటిని మర్జ్ చేసేసి ఒక సింగిల్ నేషనల్ ఎంటిటీగా మనకైతే తీసుకుని వచ్చారు. వేర్ హియర్ నౌ దిస్ బాడీ డీల్స్ విత్ యాంటీ డంపింగ్, కౌంటర్ వెయిలింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సేఫ్ గార్డ్ మెజర్స్. మనం ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేసాం కదా, ఎప్పుడు యాంటీ డంపింగ్ ఇంపోజ్ చేస్తారు, నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడు కౌంటర్ వెయిలింగ్ మెజర్స్ ఇంపోజ్ చేస్తారు, ఎప్పుడు సేఫ్ గార్డ్ మెజర్స్ తీసుకొస్తారు అని చెప్పేసి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సడన్ ఇంపోర్ట్ సర్జ్ ఉందనుకోండి, ఇంపోర్ట్ సర్జ్ సడన్ ఉంది, అప్పుడు మనకి ఇంపోజ్ చేసేది ఏంటి? కౌంటర్ వెయిలింగేనా? రాంగ్ అండి. ఇంపోర్ట్ సర్జ్ ఎప్పుడైనా సడన్ ఉన్నప్పుడు దానికి మనకి సేఫ్ గార్డ్ మెజర్స్, సేఫ్ గార్డ్ డ్యూటీ ఇంపోజ్ చేస్తారు. మరి కౌంటర్ వెయిలింగ్ ఎప్పుడు ఇంపోజ్ చేస్తారనుకున్నాము? ఎక్స్పోర్ట్ సబ్సిడీస్ ఇస్తున్నప్పుడు, అవతల దేశం ఎక్స్పోర్ట్ సబ్సిడీస్ ఇచ్చి ప్రైజెస్ని డిస్టార్ట్ చేయాలి అని చూస్తున్నప్పుడు మనకి, అలాంటప్పుడు మనకి ఏంటంటే కనుక కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ ఇస్తారు. ఇంకా యాంటీ డంపింగ్ పేర్లోనే ఉంది కదా, యాంటీ డంపింగ్, యాంటీ డిఫెక్షన్. సో డిఫెక్షన్ని ప్రివెంట్ చేయడం గురించి యాంటీ కరప్షన్, ఓకే, యాంటీ కాంపిటీషన్, అలాగా యాంటీ డంపింగ్. సో ద డంపింగ్ని మనకైతే కనుక ప్రివెంట్ చేయడం గురించి ఏంటంటే ఈ యాంటీ డంపింగ్ డ్యూటీ అనేది ఇంపోజ్ చేస్తారు. ఈ పాయింట్ తెలియాలి అని చెప్పాను కదా. ఇట్ వర్క్స్ అండర్ విచ్ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అండ్ ఏ మినిస్ట్రీ అండర్లోకి వస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రీ అండర్లోకి మనకి బాడీ వస్తుందండి. ఇది ఏమేం చేస్తుంది? ఎప్పుడైనా సరే అంటే ఎప్పుడైనా అనుమానం వచ్చినప్పుడు, లేకపోతే గవర్నమెంట్ డైరెక్ట్ చేసినప్పుడు ఇలాంటి ఇన్వెస్టిగేషన్స్ అన్నీ క్యారీ అవుట్ చేస్తారు. యాంటీ డంపింగ్, యాంటీ సబ్సిడీ, సేఫ్ గార్డ్ ఇన్వెస్టిగేషన్స్ అనేవి మనకి క్యారీ అవుట్ చేస్తుంది. గవర్నమెంట్కి ఎప్పటికప్పుడు ఇలా ఈ విధంగా ట్రేడ్ రెమెడీస్ని మనకి రికమెండ్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ హైకోర్ట్స్లోను, నెక్స్ట్ సుప్రీంకోర్టులోను ఉండేటువంటి లిటిగేషన్ రిలేటెడ్ కేసెస్ అన్నీ మనకి హ్యాండిల్ చేస్తుంది. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ తోటి ఎప్పటికప్పుడు కొలాబరేట్ అవుతూ, కమ్యూనికేట్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా చేసేటువంటి పనులు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ అనేటువంటి బాడీ మనకి చేస్తూ, ఫెయిర్ ట్రేడ్ ఉండే విధంగా ఎప్పటికప్పుడు చూసుకుంటూ మన డొమెస్టిక్ ఇండస్ట్రీని కాపాడుతున్నటువంటి ఆర్గనైజేషన్ అండి ఈ యొక్క బాడీ డీజీటీఆర్ అనేటువంటిది. క్లియర్? సో నౌ discuss the role of Directorate General of Trade Remedies in protecting the India's domestic industries from unfair trade practices. How effective are safeguard duties in maintaining a level playing field? Clear? సో దీనికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ క్వశ్చన్ ఎలా ఉండొచ్చు? లెట్స్ సీ.
కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ అంటున్నాడు. ఓకే, ఫస్ట్ వన్, ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ కండక్టింగ్ యాంటీ డంపింగ్ అండ్ సేఫ్ గార్డ్ ఇన్వెస్టిగేషన్స్ ఇన్ ఇండియా. ఓకే, ఇట్ ఫంక్షన్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. విచ్ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్? సో హాఫ్గా చదువుకున్నటువంటి వాళ్ళు మనం ఏమవుతుంది అని అంటే కనుక ఇప్పుడు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ చదువుతాడు, తర్వాత ఏమంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఫైనల్గా నోటిఫై చేస్తుందని చదువుతాడు, అంటే రికమెండ్ చేస్తుందని చదువుతాడు. అంటే ఖచ్చితంగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అండర్లోకే వర్క్ చేస్తుందేమో అని చెప్పేసి అనుకుంటారు. సో రాంగ్ స్టేట్మెంట్, అంతే కదా, మనకు తెలుసు. కానీ సో ద DGTR ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ కండక్టింగ్ యాంటీ డంపింగ్ అండ్ సేఫ్ గార్డ్ ఇన్వెస్టిగేషన్స్ ఇన్ ఇండియా. అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అండర్లోకి వస్తుంది అంటున్నారు, కరెక్టా? తప్పు కదండి, ఇందులోకి వస్తుంది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రీ అండర్లోకి వస్తుంది ఈ బాడీ మనకి. Therefore, one only is the answer మనకి. అదే రాసాం, DGTR is responsible for conducting anti-dumping, countervailing, safeguard investigations. ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అండర్లోకి వస్తుంది, నాట్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. మేకింగ్ స్టేట్మెంట్ 2 ఈజ్ ఇన్కరెక్ట్. సో అలా ఏం కుదరదన్నమాట. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, దట్స్ ఇట్. ఎస్, దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి ఈ 3 ఇంపార్టెంట్ డ్యూటీస్ గురించి మనకైతే కనుక అడుగుతారు. ఏవేంటమ్మా? కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ. సెకండ్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక యాంటీ డంపింగ్ డ్యూటీ. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ సేఫ్ గార్డ్ డ్యూటీ. సో దీనికి సంబంధించి మీకు ఇంకా క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్స్ అవి కూడా మన యొక్క ఛానల్లో మీకు అయితే అవైలబుల్ ఉంటాయి, మీరు వాటిని వాచ్ చేయొచ్చు. ఈ 3 డ్యూటీస్ గురించి మీకు బ్రీఫ్గా మనం అయితే ఇక్కడ డిస్కస్ చేసాం. ఈ 3 తెలుసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ గురించి తెలుసుకోవాలి. అండ్ ఏ మినిస్ట్రీ ఫైనల్గా మనకి ఇది నోటిఫై చేస్తుందని అడుగుతుంటారు. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ నోటిఫై చేస్తుందండి, అక్కడ చాలా ఇంపార్టెంట్ మనకి. ఎస్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ నోటిఫై చేస్తుంది. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. Enforcement Directorate filed around 193 cases against politicians in last 10 years అని చెప్పేసి మనకి చెప్తున్నారండి. సో మనకి ఏంటంటే కనుక సర్వింగ్ ఎంపీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎమ్మెల్యేస్ మొత్తం గత 10 సంవత్సరాలుగా చూసుకుంటే మనకి ఈ యొక్క ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ టోటల్గా 193 కేసెస్ని మనకైతే కనుక రిజిస్టర్ చేసిందండి వీళ్ళ మీదనే. అవుట్ ఆఫ్ దెమ్ ఓన్లీ కన్విక్షన్ ఇన్ ఓన్లీ 2 కేసెస్. సో 2 కేసెస్లో మాత్రమే ఫైనల్గా మనకి కన్విక్ట్ అయ్యారనమాట వాళ్ళు. ఎస్, దే వర్ ఫౌండ్ గిల్టీ ఇన్ దిస్ కాంటెక్స్ట్. ఇక్కడ మనకి ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురించి సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి తెలియాలి. ఇందాక డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ గురించి చూసాం మనం మొదటిది. ఇక్కడ రెండోది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటనేది మనం డిస్కస్ చేస్తాం. The Enforcement Directorate ED, which is a very important organization and manaki powerful organization, 193 cases against politicians including serving and former MPs and as well as MLAs and securing conviction in only just 2 cases. It was recently revealed by Ministry of State for Finance Pankaj Chaudhary in a written reply in Rajya Sabhalo manaki ఇవ్వడం జరిగిందన్నమాట. Okay, now you are expected to know some important points about Enforcement Directorate గురించి మనకు తెలియాలి. See, this was the website of Directorate of Enforcement. ఇలాగే ఇస్తారండి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కమ్స్ అండర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిపార్ట్మెంట్స్ అని అడుగుతూ ఉంటారు, లేకపోతే మినిస్ట్రీ అడుగుతుంటారు. ఇది మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అండర్లోకి వచ్చేటువంటి బాడీ మనకి. ఇది మనకి ఏంటంటే ఇంపార్టెంట్ యాక్ట్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అని చెప్పేసి ఉంటుంది, లేకపోతే ఫ్యూగిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ అని చెప్పేసి ఉంటుంది. ఇలాంటి యాక్ట్స్ని ఎన్ఫోర్స్ చేసేటువంటి బాడీ, లేదా దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్స్ని క్యారీ అవుట్ చేసేటువంటి పవర్ఫుల్ బాడీ మనకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేటువంటిది. సో లెట్ us read important points. It is a multidisciplinary agency which is responsible for investigating the money laundering related cases ni, foreign exchange violations. ఓకే, ఫారిన్ ఎక్స్చేంజ్ రిలేటెడ్ కేసెస్ మనకి ఏంటి అని అంటే కనుక వైలేషన్స్ని కూడా ఇన్వెస్టిగేట్ చేసేటువంటి బాడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఇది మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అండర్లోకి వస్తుంది. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీలో మనకైతే కనుక ఉన్నాయండి. దీని యొక్క హైరార్కీ చూసుకుంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యొక్క హెడ్ మనకి డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఉంటారు. మనకి వీళ్ళకి 5 రీజనల్ ఆఫీసెస్ ఉన్నాయి, లైక్ ముంబై, చెన్నై, కోల్కతా, చండీగఢ్, ఢిల్లీ అని చెప్పేసి 10 జోనల్ ఆఫీసెస్ ఉన్నాయి, 11 సబ్ జోనల్ ఆఫీసెస్ మనకి
అయితే కనుక ఉన్నాయి మనకి. ఈ యొక్క బాడీ మనకి తీసుకుంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి కొన్ని స్టాట్యూటరీ ఫంక్షన్స్ ఉన్నాయి. అంటే ఈ ఫాలోయింగ్ కేసెస్లో ఇన్వెస్టిగేషన్స్ అవి క్యారీ అవుట్ చేసి గవర్నమెంట్కి రిపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం మనకైతే ఉంది. మొదటిది COFEPOSA, సో కన్జర్వేషన్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ స్మగ్లింగ్ యాక్టివిటీస్ యాక్ట్ 1974. సో మన యొక్క ఫారిన్ ఎక్స్చేంజ్ని కన్జర్వ్ చేస్తూ స్మగ్లింగ్ యాక్టివిటీస్ని ప్రివెంట్ చేసేటువంటి చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారంగా దీనికంటూ కొన్ని ఫంక్షన్స్ అయితే కనుక ఉన్నాయి మనకి. రెండవది ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ అంటారు. అంటే ఎవరైనా ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ రిలేటెడ్ లాస్ని ఏమైనా కూడా వైలేట్ చేస్తూ ఉంటే కనుక ఆ యొక్క కేసెస్ అవి కూడా మనకి ఇన్వెస్టిగేట్ చేసేటువంటి పవర్ కూడా మనకి FMAకి అయితే ఉంది. దెన్ కమ్స్ ద థర్డ్ వెరీ ఇంపార్టెంట్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ బేస్డ్ ఆన్ FATF రికమెండేషన్స్ అంటున్నారు. FATF అంటే అర్థం ఏంటమ్మా? ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అని అర్థం. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఏంటి? ప్లీజ్ ట్రై టు కమెంట్ అండి. FATF హెడ్ క్వార్టర్స్ ఒకవేళ తెలియకపోతే తెలుసుకునైనా కమెంట్ చేయండి. వెరీ ఇంపార్టెంట్ బాడీ మనకి ఇది FATF అనేటువంటిది. ఎందుకంటే మనీ లాండరింగ్ రిలేటెడ్ థింగ్స్ కానీ లేకపోతే మనకి ఈ యొక్క ఎక్స్ట్రీమిజం ఇలాంటి ఈ యొక్క ఫైనాన్షియల్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ని చూసేటువంటి బాడీ మనకి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేటువంటిది. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అనేది కమెంట్ చేయండి. ఎనెక్టెడ్ టు ప్రివెంట్ ద మనీ లాండరింగ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వెస్టిగేట్స్ అండ్ ఈవెన్ అటాచెస్ ప్రాపర్టీ విచ్ ఇస్ లింక్డ్ టు ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్. అంటే ఈ యొక్క క్రైమ్ అది కూడా కమిట్ చేసి దానివల్ల ప్రాపర్టీస్ ఏమైనా కూడా మనకి సంపాదిస్తే వాటిల్ని కూడా మనకి సీజ్ చేసేటువంటి పవర్, అటాచ్ చేసేటువంటి పవర్ వీళ్ళకి ఉంటుంది. దే ఇన్షూర్స్ ప్రాసిక్యూషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ కాన్ఫిస్కేషన్ యాజ్ వెల్. సో taking over those properties as well through that of the special courts. Then comes Fugitive Economic Offenders Act 2018. ఇది కూడా మనకి ఈ ఫ్యూగిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ మన దేశం విడిచిపెట్టి వెళ్ళిపోకుండా మనకి ఏంటి అంటే కనుక వాళ్ళని పట్టుకునే విధంగా చూసుకుంటుంది. వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ అవి కూడా అటాచ్ చేసి కాన్ఫిస్కేట్ చేసేటువంటి అధికారం కూడా ఎవరైనా కూడా ఇండియన్ లాని ఎవేడ్ చేస్తే కనుక వాళ్ళకి ఇది చేసేటువంటి పవర్ కూడా మనకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి అయితే ఉంటుందండి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యాజ్ సచ్ బాడీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. Discuss the role of Enforcement Directorate in tackling the economic offences in India. How effective has its functioning been in the recent years అని చెప్పేసి మనకి అడుగుతుంటారు. ఇక్కడ మనకి ఎలా అడుగుతారు చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్, ద ED functions under the Ministry of Home Affairs. ఓకే, second one, it is responsible for enforcing the Prevention of Money Laundering Act PMLA. Which of the above statements is or are correct statements అంటున్నారు. ఫస్ట్ చూస్తే the ED functions under the Ministry of Home Affairs. కరెక్ట్ అండి, ఇట్ వాజ్ రాంగ్. ఇట్ కమ్స్ అండర్ Ministry of Finance అండర్లోకి వస్తుంది. Second one, it is responsible for enforcing the Prevention of Money Laundering Act. Yes, absolutely correct. Not only Prevention of Money Laundering Act, even Fugitive Economic Offenders Act లో పవర్స్ ఉన్నాయి. దీనికి ఇన్వెస్టిగేషన్స్ క్యారీ అవుట్ చేసే పవర్స్. ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్, నెక్స్ట్ వచ్చేసి COFEPOSA యాక్ట్, ఈ యొక్క యాక్ట్స్ని కూడా మనకి ఎన్ఫోర్స్ చేసేటువంటి పవర్ ఈ యొక్క బాడీకి మనకి ఇవ్వబడడం జరిగింది. విచ్ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్ అంటే ఇంకా ఆన్సర్ ఏంటి? 2 ఓన్లీ ఈజ్ ద ఆన్సర్ అండి. ఎస్, clear. Let us move to that of the next article. Moving to the third article. 1097 ఇల్లీగల్ గ్యాంబ్లింగ్ సైట్స్ వర్ బ్లాక్డ్ ఇన్ 2024. ఈ మధ్యన మీరు చూస్తే కనుక గ్యాంబ్లింగ్, బెట్టింగ్ ఇవి బాగా పెరిగిపోతున్నాయండి. అంటే మీరు ఎస్టర్డే ఆర్టికల్ మీరు ఒకవేళ మీరు చూసుంటే అక్కడ మనం డ్రగ్స్ గురించి మాట్లాడాం. ఒకవేళ చూడకపోయినా పర్వాలేదు, అట్లీస్ట్ ట్రై టు రీడ్ ద PDF అండి. సో డ్రగ్ మెనేజ్ అనేటువంటిది ఎలా ఉంటుంది, ఎలా ఉంది, కేరళలో పర్టికులర్లీ ఎలా ఉంది అనేది మనం చూడడం జరిగింది. ఇక్కడ కూడా అలాగే ఏంటంటే సో కంట్రీలో మనకి ఈ యొక్క గ్యాంబ్లింగ్ సైట్స్, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఈ యొక్క బెట్టింగ్ ఇవి కూడా యాక్టివిటీస్ చాలా విపరీతంగా పెరిగిపోతున్నాయి. అందుకని వీటిని కంట్రోల్ చేయడం గురించి రీసెంట్గా మన యొక్క యూనియన్ గవర్నమెంట్ 1000 ఆడ్ ఇల్లీగల్ గ్యాంబ్లింగ్ సైట్స్ని కంప్లీట్లీ బ్లాక్ అయితే కనుక చేసేసారండి. కంప్లీట్లీ మనకి బ్లాక్ అయితే కనుక చేయబడడం జరిగింది. అదే చెప్తున్నారు ఇక్కడ. ద యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ రీసెంట్లీ బ్లాక్డ్ 1097 ఇల్లీగల్ బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ సైట్స్ ఇన్ 2024. యూనియన్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ సెడ్ ఇన్ ద లోక్సభ ఆన్ వెన్స్డే. ఇక్కడ ఇది ఇంకొక పర్పస్ ఏంటంటే, యాడ్ చేసిన పర్పస్ ఏంటంటే ఇక్కడ చూడండి, మనకి ఈ యొక్క బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ అనేది ఏ యొక్క లిస్ట్లోకి వస్తుంది అనేటువంటిది మనకి తెలియాలి. బెట్టింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ గ్యాంబ్లింగ్ అనేటువంటివి ఎంట్రీ నెంబర్ 34
ఇన్ ద స్టేట్ లిస్ట్లోకి మనకైతే కనుక వస్తుంది అని చెప్పి మనకి చెప్పబడడం జరుగుతుంది. ఇలాగే ఇస్తారు, కన్సిడర్ ద ఫాలోయింగ్ అని చెప్పి 4 స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఇందులో ఏవేంటి స్టేట్ లిస్ట్లోకి వస్తాయి, లేకపోతే ఇందులో ఏవేవి యూనియన్ లిస్ట్లోకి వస్తాయి అని చెప్పేసి కూడా మనకి అడుగుతుంటారండి. నాట్ ఓన్లీ దట్, ఈవెన్ దే మైట్ ఆస్క్ యూ ద షెడ్యూల్ యాజ్ వెల్. సో ఒక 2 పాయింట్స్ బ్రీఫ్గా మనం మాట్లాడుకుంటే దీని గురించి, టోటల్ మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో మనకి 12 షెడ్యూల్స్ అయితే ఉన్నాయి. మనకి వీ హ్యావ్ ద 12 షెడ్యూల్స్ ఉన్నాయి. వాటిల్లో మనకి 8 షెడ్యూల్స్ ఒరిజినల్గా ఉన్నాయండి. సో 8 షెడ్యూల్స్ వర్ ఒరిజినల్లీ దేర్, బట్ నెక్స్ట్ వచ్చేసి మనకి 4 షెడ్యూల్స్ వర్ యాడెడ్ లేటర్ ఆన్. 4 షెడ్యూల్స్ వర్ యాడెడ్ లేటర్ ఆన్. 9th షెడ్యూల్ తర్వాత యాడ్ అయింది, 10th షెడ్యూల్, 11th వన్ అండ్ యాజ్ వెల్ యాజ్ 12th వన్. 11th and 12th దేనికి సంబంధించినవి? పంచాయత్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మున్సిపాలిటీస్కి సంబంధించినటువంటిది, అంటే లోకల్ గవర్నమెంట్స్ గురించి మాట్లాడుతుంది. ఇంకా 10th షెడ్యూల్ ఏంటి మనకి? ఆయారాం గయారాం కదా, యాంటీ డిఫెక్షన్ లా, దీని గురించి మాట్లాడుతుంది. 9th షెడ్యూల్ ఏంటి? లాస్ అవుట్ సైడ్ జుడిషియల్ రివ్యూ. సో అంటే ఈ యొక్క దాంట్లో ప్లేస్ చేసినటువంటి లాస్ జ్యుడిషియల్ రివ్యూకి అవుట్ సైడ్ ఉంటాయి అని ఒక అవుట్ ఆఫ్ బాక్స్ ఐడియాతో వచ్చి 9th షెడ్యూల్ని మనకి క్రియేట్ చేశారు. యూపీఎస్సీ ఒక్కొక్కసారి ఒక్కొక్క షెడ్యూల్ మీద మనకి క్వశ్చన్ అయితే అడిగారండి. ఒకసారి మనకి 9th షెడ్యూల్ అనేది ఎవరి ప్రైమ్ మినిస్టర్షిప్ అండర్లో మనకి ఎనెక్ట్ చేయబడడం జరిగిందని అడిగారు. ఇంకొకసారి యాంటీ డిఫెక్షన్ ఏ షెడ్యూల్లో మెన్షన్ చేశారని అడిగారు. దెన్ పంచాయత్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మున్సిపాలిటీస్. సో హియర్ నౌ కమింగ్ టు ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిస్ట్స్, వీ హ్యావ్ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిస్ట్స్ మనకు ఉంటాయి. 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిస్ట్స్ ఉంటాయి మనకి. ఏవేంటవి? మొదటిది యూనియన్ లిస్ట్ అంటారు. యూనియన్ లిస్ట్లో మనకి ఏమవుతుంది? యూనియన్ లిస్ట్ బేసికల్లీ కంటైన్స్ లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఆన్ విచ్ ఓన్లీ పార్లమెంట్ క్యాన్ ఎనెక్ట్ ఏ లా. ఓన్లీ పార్లమెంట్ క్యాన్ ఎనెక్ట్ ఏ లా అంటే ఈ యూనియన్ లిస్ట్లో ఉండేటువంటి సబ్జెక్ట్స్ మీదన ఓన్లీ పార్లమెంట్ మాత్రమే చట్టం చేయగలదు, ఇంకెవ్వరికి కూడా చట్టం చేసేటువంటి అధికారం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, సో యూనియన్ లిస్ట్లో ఉండేటువంటి సబ్జెక్ట్స్ అన్నీ ఎలా ఉంటాయి? ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ ఉంటాయన్నమాట. సో అంటే దేశం మొత్తానికి ఇదయ్యేటువంటివి, ఇంపార్టెంట్ అయినటువంటివన్నీ కూడా మనకి ఈ యూనియన్ లిస్ట్లో మెన్షన్ చేయబడడం జరుగుతాయి. ఈ యూనియన్ లిస్ట్లో ఉండేటువంటి సబ్జెక్ట్స్ మీద ఎవరు లా చేస్తారు? పార్లమెంట్ లా చేస్తుంది. వాట్ అబౌట్ ద సెకండ్ వన్? స్టేట్ లిస్ట్ అండి. స్టేట్ లిస్ట్లో ఉండేటువంటి ఫస్ట్ యూనియన్ లిస్ట్ అర్థమైతే స్టేట్ లిస్ట్ చాలా ఈజీ కదా. దట్ కన్సర్న్డ్ స్టేట్ లెజిస్లేచర్ విల్ హ్యావ్ ద అథారిటీ టు ఫ్రేమ్ ద లాస్. స్టేట్ లిస్ట్లో ఉండేటువంటి సబ్జెక్ట్స్ అనేవి సో జనరల్లీ ఆ స్టేట్కి ఇంపార్టెంట్ అయినటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ లా అండ్ ఆర్డర్ ఈజ్ వన్ సచ్ ఎగ్జాంపుల్. అలాంటివి మనకి ఏంటంటే కనుక ఆ కన్సర్న్డ్ స్టేట్ రిలేటెడ్ వరకు చూసుకుంటారు. ఆ స్టేట్ లెజిస్లేచర్ వాటి మీద లాస్ అయితే కనుక చేసేటువంటి పవర్ ఆ స్టేట్ లెజిస్లేచర్కి ఉంటుంది. ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఓకే, ఆ విషయం ఏంటంటే లాస్ట్లో మళ్ళీ 3 లిస్టులు అయిపోయిన తర్వాత చెప్తాను. థర్డ్ది వచ్చేసి కాన్కరెంట్ లిస్ట్. కాన్కరెంట్ లిస్ట్లో ఏమవుతుంది? కాన్కరెంట్ లిస్ట్లో కామన్ సబ్జెక్ట్స్ బోత్ పార్లమెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్ లెజిస్లేచర్ విల్ హ్యావ్ ద పవర్ అండి. మొత్తం రెండిటికి, పార్లమెంట్కి స్టేట్ లెజిస్లేచర్కి రెండిటికి పవర్ ఉంటుంది కాన్కరెంట్ లిస్ట్లో. కానీ ఒకవేళ పార్లమెంటు లా చేసి ఒక సబ్జెక్ట్ మీద, అదే సబ్జెక్ట్ మీద స్టేట్ లెజిస్లేచర్ కూడా లా చేస్తే మరి ఎవరి లా ప్రివేల్ అవుతుంది? పార్లమెంట్ యొక్క లానే ప్రివేల్ అవుతుంది. అంతే తప్ప ఆ స్టేట్ లెజిస్లేచర్ లా ఓవర్ రైడ్ అయిపోతుంది. కానీ కొన్ని సందర్భాల్లో మనకి ఏమవుతుందంటే ఆ స్టేట్ లెజిస్లేచర్ ఏమనుకుంటుంది? పార్లమెంటు దీని మీద లా చేసింది, నేను దీని మీద లా చేశాను, నా స్టేట్లో మటుకి నేను చేసిన లాయే ప్రివేల్ అవ్వాలి అని కూడా అనుకోవచ్చు. ఆ ఎగ్జెప్షన్ కూడా మనకి ప్రొవైడ్ చేశారండి. అనుకున్నప్పుడు ప్రెసిడెంట్ని వెళ్ళి అప్రోచ్ అయ్యి ప్రెసిడెంట్ పర్మిషన్ తీసుకుంటే కనుక అప్పుడు పార్లమెంట్ చేసినటువంటి లా మొత్తం రిమైనింగ్ కంట్రీ అంతా అప్లై అయితే ఆ స్టేట్లో మటుకి ఆ స్టేట్ లెజిస్లేచర్ చేసినటువంటి లా మనకి అప్రూవ్ అవుతుంది.
అదొక పాయింట్. దెన్ అగైన్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఫర్ ఎవర్ మనకి అప్లై అవుతుందా కన్సర్న్ పర్మిషన్ తెచ్చుకుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏం లేదండి, ఆంధ్రప్రదేశ్ ఉంది. సో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మనకి యూనియన్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలిపి ఒకటే లా చేశారు. మరి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏమనుకుంటుంది, పార్లమెంట్ చేసిన లా వద్దు నా స్టేట్లో, నేను చేసినటువంటి లాయే నాకు కావాలి అనుకుంటుంది. అప్పుడు ఏం చేయాలి, ఆప్షన్ ఏమైనా ఉందా అంటే ఉంది. ఎక్కడికి వెళ్ళాలి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి అప్రోచ్ అవ్వాలి. పర్మిషన్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కన్సర్న్డ్ స్టేట్ చేసినటువంటి లా ఇంప్లిమెంట్ అయితే ఇంకా రిమైనింగ్ కంట్రీ మొత్తం పార్లమెంట్ చేసిన లా ఇంప్రూవ్ అవుతుంది. కానీ మరి ఆంధ్రప్రదేశ్ పర్మిషన్ తెచ్చుకుంది కదా అని ఫర్ ఎవర్ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చా అదే లా అని, స్టేట్ చేసుకున్న లా అని? నెవర్ అండి. అట్ ఎనీ అదర్ పాయింట్ ఆఫ్ టైం మళ్ళీ ఇంకెప్పుడైనా కూడా పార్లమెంట్ ఒకవేళ ఏపీలో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా లా ఇంప్లిమెంట్ చేయాలి అని అనుకుంటే ఇంకా పర్మిషన్ ఉండదు. అంటే అర్థం ఏంటంటే జస్ట్ టెంపరీగా మాత్రమే ఆ పర్మిషన్ ఉంటుంది, అంతేగాని సో ఫర్ ఎవర్ అనేటువంటిది మనకేమీ ఉండదు. ఎంతవరకు వ్యాలిడ్ అనేటువంటిది టైం అయితే కనుక మనకి లేదండి. ఎంత టైం వరకు మాత్రమే వ్యాలిడ్, ఆ పర్మిషన్ ఎప్పటి వరకు మాత్రమే వర్క్ అవుతుంది అంటూ మనకి ఏం లేదు. సో హియర్ దట్ ఈస్ యూనియన్ లిస్ట్, దట్ ఈస్ ఎ స్టేట్ లిస్ట్, దట్ ఈస్ ఎ కాన్కరెంట్ లిస్ట్. అంటే ఇక్కడ ఎవరికి ఎక్కువ పవర్ ఉన్నట్టప్పుడు, పార్లమెంట్కి ఎక్కువ పవర్ ఉన్నట్ట, స్టేట్ లెజిస్లేచర్కి పవర్ ఉన్నట్ట? ఆబ్వియస్లీ పార్లమెంట్కే. ఎందుకని, యూనియన్ లిస్ట్లో ఉండేటువంటి సబ్జెక్ట్స్ అన్నిటి మీద పార్లమెంట్కే పవర్ ఉంటుంది. కాంకరెంట్ లిస్ట్లో ఉండేటువంటి సబ్జెక్ట్స్ అన్నిటి మీద కూడా స్టేట్ లెజిస్లేచర్కి కూడా పవర్ ఉంటుంది. కానీ ఒకవేళ వాటి మీద కూడా పార్లమెంట్ లా చేస్తే అప్పుడు పార్లమెంట్కే పవర్ ఉంటుంది. అంటే సో ఫైనల్లీ కన్క్లూడ్ చేయడానికి ఎవరి పవర్ ఉంటుంది, పార్లమెంట్కి. సరే పోనీ స్టేట్ లెజిస్లేచర్ విషయానికి వస్తే, స్టేట్ లిస్ట్కి వస్తే, స్టేట్ లిస్ట్లో ఉండేటువంటి సబ్జెక్ట్స్ మీద అబ్సల్యూట్ పవర్ స్టేట్ లెజిస్లేచర్స్కి ఉంటుందా? అంటే ఇంకెప్పుడు యూనియన్ పార్లమెంట్ ఎప్పుడు వాటిల్లో టచ్ చేయలేదా, అసలు సబ్జెక్ట్స్ మీద లా చేయలేదా? నెవర్ అండి, అలా ఏం లేవు. దేర్ ఆర్ సర్టెన్ ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ డ్యూరింగ్ విచ్ మనకి ఏంటంటే పార్లమెంట్ క్యాన్ లెజిస్లేట్ ఆన్ స్టేట్ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ యాజ్ వెల్. ఓకేనా, అంటే స్టేట్ లెజిస్లేచర్స్ యొక్క అటానమీ సో మనకి జస్ట్ మనం ఇచ్చినట్టే మనం ఇస్తామన్నమాట. అండ్ ఫైనల్లీ వీ హ్యావ్ ద రెసిడ్యురీ పవర్స్ అంటారు. రెసిడ్యురీ పవర్ కూడా మళ్ళీ ఎవరి చేతుల్లో ఉంటుంది. రెసిడ్యురీ పవర్ అంటే ఏంటి, మిగిలిపోయిన రెసిడ్యూ పేర్లోనే ఉంది కదా, అంటే యూనియన్ లిస్ట్లో లేవు ఆ సబ్జెక్టు, స్టేట్ లిస్ట్లో లేదు, కాంకరెంట్ లిస్ట్లో లేదు, ఇంకొక కొత్త సబ్జెక్ట్ ఏదైనా వస్తే అప్పుడు వాటి మీద లా చేయాల్సి వస్తే కనుక మరి వాటి మీద లా ఎవరు చేస్తారు? రెసిడ్యురీ పవర్ మీద లా చేసేటువంటి అధికారం కూడా పార్లమెంట్కే ఉంది. ప్లీజ్ బీ వెరీ క్లియర్ అండి. ఇక్కడ మళ్ళీ గొడవ వస్తుంది కదా, ఇప్పుడు ఏదైనా ఒక కొత్త సబ్జెక్ట్ వచ్చింది, అది యూనియన్ లిస్ట్లో లేదు, స్టేట్ లిస్ట్లో లేదు, కాంకరెంట్ లిస్ట్లో లేదు, అప్పుడు పార్లమెంట్ ఏముంటుంది, ఇది 3 లిస్టుల్లో లేదు కదా, దీని మీద సబ్జెక్టుని లా చేస్తారని పార్లమెంట్ అంటుంది. స్టేట్ లెజిస్లేచర్స్ ఏమంటాయి, అలా ఎలా కుదురుతుంది, నువ్వు ఒక్కడవే ఎలా లా చేస్తావు, మేము లా చేసుకుంటాం, వాటి మీద ఎలాగో మెన్షన్ చేయలేదు కదా అంటారు. ఇలాంటి గొడవ వస్తుందని ముందుగానే ఆలోచించి రెసిడ్యురీ పవర్ అని చెప్పి క్రియేట్ చేసి దాన్ని ఆ పవర్ని పార్లమెంట్కి మనకి కన్ఫర్ చేశారండి అండర్ ఆర్టికల్ నెంబర్ 248 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. Yes, that is article number 248 where parliament has the exclusive authority. ఇంకా అప్పుడు ఇమీడియట్గా స్టేట్ లెజిస్లేచర్స్ ఎవరైనా ఇలా గొడవ పెడుతున్నారు అనుకోండి, ఇమీడియట్గా పార్లమెంట్ ఏమంటుంది, వెళ్ళి ఆర్టికల్ నెంబర్ 248 చదువు, అందులో ఏం రాశారో చదువు. సో స్టేట్ లిస్ట్లోని కాంకరెంట్ లిస్ట్లోని లేని సబ్జెక్ట్స్ ఇంకేమైనా ఉంటే కనుక ఇంకా వాటన్నిటి మీద కూడా పార్లమెంట్కే అధికారం ఉంటుంది అని చెప్పి రాశారని చెప్పేసి. దట్ ఈస్ హౌ ద థింగ్స్ విల్ వర్క్. ఇక్కడ మీరు చూస్తే బెట్టింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ గ్యాంబ్లింగ్ అనేది స్టేట్ లిస్ట్లో మెన్షన్ చేశారు ఎంట్రీ నెంబర్ 34లో. కానీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటుందంటే ఆన్లైన్ గేమింగ్ యాజ్ అన్ ఇంటర్మీడియరీగా మనం తీసుకుంటే, ఆన్లైన్ గేమింగ్ యాజ్ అన్ ఇంటర్మీడియరీ సోగా మనం తీసుకుంటే ఇది మనకి యూనియన్ లిస్ట్లో మెన్షన్ చేశారు. సో ఇట్ కమ్స్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. అందుకని మేము ఈ సైట్స్ అన్నీ కూడా మేము బ్లాక్ చేసాం. బోత్ ద స్టేట్స్ అండ్ సెంటర్ ఇద్దరూ కంట్రిబ్యూట్ చేయాలి, అప్పుడు మాత్రమే మనం ఈ యొక్క ఇల్లీగల్ యాక్టివిటీస్ అయినటువంటి బెట్టింగ్లు, గ్యాంబ్లింగ్లు ఇవన్నీ కూడా మనం అరికట్టచ్చు అని చెప్పి మన యొక్క అశ్విని వైష్ణవ్ మనకి చెప్పడం జరుగుతుందండి.
క్లియర్. బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ అనేది స్టేట్ లిస్ట్లోకే వస్తుంది. సో ఎంట్రీ నెంబర్ 34 ఇన్ ద స్టేట్ లిస్ట్. ఆన్లైన్ గేమింగ్ యాజ్ అన్ ఇంటర్మీడియరీ మనకి ఏంటి అని అంటే కనుక ఇట్ ఆల్సో కమ్స్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ వెల్. Clear? Let us read some important points associated with this. The union government has recently blocked 1,000 odd sites, illegal online betting and as well as gambling websites in 2024, which was stated by Ashwini Vaishnav in the Lok Sabha. This move aims to curb the illegal gambling activities and regulate the online gaming platforms ni manakaithe kanaka regulate cheyadam gurinchi aithe teeskuni vastunarandi decision ni to prevent the financial fraud and protect the user from this illicit gaming activities nunchi people ni protect cheyadam gurinchi aithe kanaka ee decision aithe kanaka manaki teeskuntunaru. Constitutional provisions ela unnai paristhiti, betting and gambling ekkadiki vastadi, entry number 34 of which particular list, state list, A schedule, 7th schedule of the Constitution of India. States have the primary power to regulate the gambling activities. Kani when this online gaming acts as an intermediary platform, it also falls under the jurisdiction of the union government. Both the state and central governments need to collaborate for effective regulation అని చెప్పేసి మనకైతే కనుక చెప్పడం జరుగుతుంది. పాసిబుల్ మెయిన్స్ క్వశ్చన్ ఎలా ఉంటుంది? Discuss the regulatory challenges in controlling online gambling and betting in India. How can the government strike a balance between digital innovation and as well as regulation can be a potential mains question. So moving to the next one. So coming to the today's practice question, consider the following statements regarding the regulation of gambling in India. మొదట చూస్తే gambling and betting are listed under the union list of the constitution. Okay. Second one, online gaming platforms fall entirely under the jurisdiction of the state governments. Which of the above statements are correct? మనకు తెలుసు కదా, మనకి ఈవెన్ ఎంట్రీ నెంబర్తో సహా మనకు తెలుసు మొదటి తప్పని. గ్యాంబ్లింగ్ అండ్ బెట్టింగ్ అనేవి ఎంట్రీ నెంబర్ 34 ఆఫ్ ద స్టేట్ లిస్ట్ అండర్లోకి వస్తాయి. ఇది యూనియన్ లిస్ట్లోకి ఎక్కడ వస్తుంది? తప్పు. రెండోది, ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫామ్స్ ఎంటైర్లీ అండర్ స్టేట్ లిస్ట్ అంట. ఎప్పుడైనా ఇలా ఎంటైర్లీ, ఓన్లీ ఇలాంటి స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు జనరల్ అవి రాంగ్ ఉంటూ ఉంటాయండి. ఇక్కడ కూడా మనకి ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫామ్స్ ఫాల్ ఎంటైర్లీ అండర్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్స్ అంటే ఇది కూడా మనకి తప్పే. రెండు తప్పే, ఆర్ ద నన్ ఆఫ్ ది అబవ్ ఇస్ ద ఆన్సర్. Gambling and betting are in the state list, entry number 34 of 7th schedule of the state list. Making statement number 1 correct. Incorrect. Online gaming intermediaries come under the union government's purview, so therefore statement number 2 is also incorrect. Correct answer will be D. Moving on to the next article. Yes, and something related to government related schemes ki sambandhinchidi entante cabinet recently approved the additional outlay for Gokul mission. We have something called as Rashtriya Gokul mission అని చెప్పేసి ఉంది మనకి. రాష్ట్రీయ గోకుల్ మిషన్ ఇది ఈ వేళది కాదు. స్కీమ్ ఏమీ 2014లోనే మనకైతే కనుక తీసుకుని వచ్చారు. సో దాన్ని మళ్ళీ రీస్ట్రక్చర్ అయితే కనుక చేయబడడం జరిగింది. రీసెంట్గా మనకి ఇట్ వాజ్ రివైజ్డ్ విత్ ఎ టోటల్ ఫైనాన్షియల్ అవుట్లే ఆఫ్ అబౌట్ 3,400 crore అని చెప్పేసి మనకి ఏంటంటే మన యొక్క యూనియన్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ సెడ్ దిస్ మూవ్ విల్ బూస్ట్ ద గ్రోత్ ఇన్ ద లైఫ్ స్టాక్ సెక్టార్ ఇన్ ఇండియా. సో లైఫ్ స్టాక్ సెక్టార్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. బికాస్ ఎందుకంటే ఇట్స్ ఏ లైవ్లీహుడ్ ఫర్ ద హ్యూజ్ పాపులేషన్ ఇన్ అవర్ కంట్రీ. అగ్రికల్చర్, డైరీయింగ్ సెక్టార్ ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అయినవి. అందుకనే కదా మనము ఈవెన్ న్యూజిలాండ్ కానీ ఆస్ట్రేలియా కానీ వాళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళ యొక్క డైరీ ప్రొడక్ట్స్ని అవి కూడా మన మార్కెట్ యాక్సెస్ అది కూడా ఇవ్వండి అంటూ మనకి చెప్తుంటే ఎటువంటి టారిఫ్స్ రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేయకండి అంటే మనం వినట్లేదు. ఎందుకంటే అది మనకి ఇట్స్ ఏ హ్యూజ్ లైవ్లీహుడ్ అండి. ఎప్పుడైతే ఇతర దేశాలు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇవన్నీ చాలా కార్పొరేట్ స్టైల్లో చేస్తారు, వాళ్ళు చాలా హ్యూజ్గా చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్స్ తోటి, బికాజ్ దే అట్ స్కేల్ చేస్తూ ఉంటారు కాబట్టి. అలాంటివన్నీ మన యొక్క మార్కెట్స్లోకి ఫ్లడ్ అయిపోతే ఏమవుతుంది, మన యొక్క డొమెస్టిక్ మన ప్రాబ్లం ఏంటంటే అంత కంప్లీట్లీ స్మాల్ ల్యాండ్ హోల్డర్స్ అనమాట. స్మాల్ ల్యాండ్ హోల్డర్స్ లేకపోతే స్మాల్ ఫార్మర్స్ మన ట్రెడిషనల్ పద్ధతుల్లో మనం క్యారీ అవుట్ చేసుకుంటున్నాం. ఇవన్నీ సిగ్నిఫికెంట్గా ఇంపాక్ట్ అయిపోతాయి. అందుకని ఇండియా ఏంటంటే కనుక మన డొమెస్టిక్ డైరింగ్ సెక్టార్ని కాపాడడం గురించి అటు న్యూజిలాండ్ లేకపోతే
లేకపోతే ఆస్ట్రేలియా అలాంటి వాళ్ళ నుంచి వచ్చేటువంటి ఇంపోర్ట్స్ని మనం ఏంటంటే వాళ్ళ మీద టారిఫ్స్ అవి ఇంపోజ్ చేస్తుంటాం. దెన్ అలాగనే ఆర్సీఈపీ అని చెప్పేసి ఉంది మనకి, రీజనల్ కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అని. ఆ బ్లాక్లో ఇనీషియల్గా మనం వివర్ ద ఫౌండింగ్ మెంబర్స్ అండి, కానీ మనం ఏంటంటే దాంట్లోంచి కూడా మనం బయటకు వచ్చేసాం. ఎందుకంటే మన డైరీయింగ్ సెక్టార్ అది కూడా మన డొమెస్టిక్ ఇండస్ట్రీ సివియర్గా ఎఫెక్ట్ అయిపోతుందని చెప్పేసి. క్లియర్. ఇక్కడ మళ్ళీ చూస్తే మనం రాష్ట్రీయ గోకుల్ మిషన్ అని చెప్పేసి ఉంది మనకి, మన యొక్క ఇండిజినస్ బ్రీడ్స్ని అవి కూడా మనం స్ట్రెంగ్తన్ చేసుకోవడం గురించి. దిస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మిషన్. దీనికి సంబంధించి ఎడిషనల్ అవుట్లే అనేది కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఏం కనిపిస్తుంది, ఇట్ షోస్ ద కమిట్మెంట్ ఆఫ్ ది గవర్నమెంట్ టువర్డ్స్ స్ట్రెంగ్తనింగ్ దిస్ పర్టికులర్ సెక్టార్. ఈ యొక్క సెక్టార్ని ఇంకా ఫర్దర్గా స్ట్రెంగ్తన్ చేయడం గురించి మనకి ఏంటి అని అంటే కనుక గవర్నమెంట్ యొక్క కమిట్మెంట్ అనేది మనకి కనిపిస్తుంటుంది ఇక్కడ. సో హియర్ మనకి ఏంటంటే ద ఇంపార్టెంట్ థింగ్స్ అరౌండ్ 1000 crore టైం పీరియడ్ వచ్చేసి 2021-22 టు 2025-26 అయితే కనుక మనకైతే కనుక ఈ కాంపోనెంట్ అయితే ఉంది మనకి. నౌ లెట్ us read some important points. The Union Cabinet has recently approved an additional outlay of 1000 crore for the Rashtriya Gokul Mission under the something called as Rashtriya Pashudan Vikasa Yojana అనేటువంటి స్కీమ్ అండర్లో మనకైతే కనుక ఇది మెయిన్ ఇంపార్టెంట్ అంబ్రెల్లా స్కీమ్ అండి. ఇది మన యొక్క లైఫ్ స్టాక్ ప్రొడక్టివిటీని పెంచడము అండ్ అలాగే మన యొక్క ఇండిజినస్ క్యాటిల్ బ్రీడ్స్ని మనకి ఏంటి అని అంటే కనుక ప్రమోట్ చేయడం చేస్తుంది. ఇది మనకి టోటల్ ఫైనాన్షియల్ అవుట్లే ఎంత 3400 కోట్లు. స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళకి అడుగుతుంటారు మనకి ఇలా ఎంతకి ఇంక్రీజ్ చేశారు, ఫైనాన్షియల్ అవుట్లే టోటల్గా ఎంత అని చెప్పేసి మనకు అడుగుతుంటారు. సో జనరల్లీ యూపీఎస్సీలో అలాంటి ఫిగర్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది ఉండదు, కానీ బట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో ద అండర్లయింగ్ స్కీమ్ లైక్ రాష్ట్రీయ గోకుల్ మిషన్ గురించి అసలు ఎప్పుడు వచ్చింది, మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అనేటువంటిది మనకు అడుగుతుంటారండి. అండ్ మెయిన్స్ రిలేటెడ్లో మనం రాయొచ్చు. ఈ స్కీమ్ గురించి ఎప్పుడైనా మెన్షన్ చేసినప్పుడు ఇలా గవర్నమెంట్ యొక్క కమిట్మెంట్ ఏంటంటే ఈ యొక్క సెక్టార్ని ఇంకా ఫర్దర్గా స్ట్రెంగ్తన్ చేయడం గురించి ఫైనాన్షియల్ అలొకేషన్ కూడా పెంచారు టు అరౌండ్ 3400 crore అని చెప్పి గుర్తుంటే కనుక రాస్తే దట్ విల్ డెఫినెట్లీ బీ ఏ గుడ్ వాల్యూ అడిషన్ మనకి. క్లియర్. సో దీంట్లో మనకి ఏంటంటే యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్ ద రాష్ట్రీయ గోకుల మిషన్ గురించి మనకైతే తెలియాలండి. రాష్ట్రీయ గోకుల మిషన్ ఎప్పుడు లాంచ్ చేశారు, 2014లో తీసుకుని వచ్చారు. ఎందుకని, మన యొక్క ఇండిజినస్ క్యాటిల్ బ్రీడ్స్ని మనకి ప్రమోట్ చేయడం గురించి, మన యొక్క మిల్క్ ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేయడం గురించి అండ్ ఎన్హాన్స్ ద బోవైన్ ప్రొడక్టివిటీ. సో బోవైన్ ప్రొడక్టివిటీని పెంచాలి, ఇంకా మిల్క్ ప్రొడక్షన్ని పెంచాలి. 2021లో దీన్ని మనకి ఏంటంటే రాష్ట్రీయ గోకుల్ మిషన్ అనే దాన్ని రాష్ట్రీయ పశుధాన్ వికాస యోజన అండర్లోకి మనకైతే కనుక తీసుకుని వచ్చారండి. ఇండిజినస్ క్యాటిల్ బ్రీడ్స్ని ప్రమోట్ చెయ్యి, నెక్స్ట్ వచ్చేసి జెనెటిక్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఇండిజినస్ బ్రీడ్స్ త్రూ బ్రీడింగ్ ప్రోగ్రామ్స్ అవి క్యారీ అవుట్ చేయడం, మిల్క్ ప్రొడక్టివిటీని పెంచడం, సో దట్ ఫార్మర్స్కి ఈ యొక్క డైరీ ఫార్మింగ్ అనేది ఒక ప్రాఫిటబుల్ వెంచర్గా ఉండాలి తప్ప లాస్ మేకింగ్ వెంచర్గా ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో మిల్క్ ప్రొడక్షన్ని ఇంప్రూవ్ చేయడము అండ్ అప్గ్రేడింగ్ ద లో క్వాలిటీ క్యాటిల్ బై క్రాస్ బ్రీడింగ్ విత్ ప్రీమియం బ్రీడ్స్ లైక్ గీర్, సాహివాల్, రతి ఇలాంటి వాటితోటి క్రాస్ బ్రీడ్ చేయించడం ద్వారా లో క్వాలిటీ క్యాటిల్ కూడా మనం ఏంటి అంటే కనుక ప్రొడక్టివిటీ అది కూడా ఇంప్రూవ్ అయితే చేస్తాం దీనివల్ల. నెక్స్ట్ వచ్చేసి శానిటరీ అండ్ ఫైటో శానిటరీ మెజర్స్ స్టాండర్డ్స్ని మనం ఏంటి అంటే కనుక అడ్రస్ చేయడం, దానికి సంబంధించినటువంటి ఇష్యూస్ అన్నిటినీ కూడా అని చెప్పేసి మనం చేస్తుంటాం. సో ఓవరాల్గా మనకి తెలుసుకుంటే ఆర్జీఎం రాష్ట్రీయ గోకుల మిషన్ అనేటువంటి స్కీమ్ గురించి మనకి తెలియాలి. ఆర్జీఎం అనే స్కీమ్ 2014లో తీసుకొచ్చారు. 2021లో మనకి ఏంటి అంటే కనుక పశుధాన్ అనేటువంటి స్కీమ్ అండర్లోకి తీసుకుని వచ్చడం జరిగింది. Now here you are expected to know the possible mains question. Discuss the significance of Rashtriya Gokula Mission in enhancing the India's livestock productivity and rural economy. What challenges does it face? Can be a possible mains question. Coming to the prelims question. So చూస్తే consider the following statements regarding the Rashtriya Gokula Mission. It was launched as a part of Rashtriya Pashudhan Vikas Yojana in 2014. Okay. Second one, this mission aims at improving the genetic profile of the indigenous cattle breeds. Yes అండి, అబ్సల్యూట్లీ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ అయితే కనుక ఫస్ట్ స్టేట్మెంట్ తప్పండి. ఎందుకంటే రాష్ట్రీయ గోకుల్ మిషన్ అనేది 2014లో ఒక ఇండిపెండెంట్ స్కీమ్గా మనకి లాంచ్ చేశారు. ఆ తర్వాత 2021లో ఇట్ వాస్ మేడ్ యాజ్ పార్ట్ ఆఫ్ ద అంబ్రెల్లా స్కీమ్ యాజ్ పార్ట్ ఆఫ్ రాష్ట్రీయ పశుధాన్ వికాస్ యోజన అనమాట. ఫస్ట్ స్టేట్మెంట్ అందుకని తప్పు, సెకండ్ స్టేట్మెంట్ ఒకటే కరెక్ట్.
సో చూడండి, RGM రాష్ట్రీయ గోకుల్ మిషన్ వాజ్ లాంచ్డ్ యాజ్ అన్ ఇండిపెండెంట్ స్కీమ్ ఇన్ 2014 అండ్ ఇట్ వాజ్ లేటర్ బ్రాట్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ రాష్ట్రీయ పశుధన్ వికాస్ యోజన ఇన్ 2021. ఇది మన యొక్క ఇండిజినస్ క్యాటిల్ బ్రీడ్స్ యొక్క జెనెటిక్ ఇదిని మనకైతే కనుక ఇంప్రూవ్ అయితే కనుక మనకి చేయడం అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ మిషన్. క్లియర్? ఎస్. లెట్ us move to that of the next article. Moving to the next article, is the APAR ID for students mandatory? ఎస్ అండి. సో రీసెంట్గా మీరు చూసినట్లయితే ఒకవేళ మీరు స్కూల్ గోయింగ్ కానీ లేకపోతే ఏమైనా కానీ ఉంటే కనుక మీకు ఈ అపార్ ఐడి గురించి మీరు కూడా ఎన్కౌంటర్ అయ్యి ఉంటారు. అపార్ ఐడి అనేది యూనిక్ ఐడి అనమాట, విచ్ విల్ బి గివెన్ టు ఎవ్రీ స్టూడెంట్. సో ద ఆబ్జెక్టివ్ ఏంటి? టు ట్రాక్ ద ప్రోగ్రెస్, అంటే వాళ్ళ ప్రోగ్రెస్ని, వాళ్ళ యొక్క ఇదిని మనకి ఏంటంటే ట్రాక్ చేసుకోవడం గురించి ఒక యూనిఫామ్ ఐడిని మనకి వన్ నేషన్ వన్ ఐడి అనేటువంటి కాన్సెప్ట్లో మనకైతే తీసుకుని వస్తున్నారు. ఎప్పుడైనా ఒక స్కూల్ నుంచి ఇంకొక స్కూల్కి ట్రాన్స్ఫర్ అవ్వాలన్నా కూడా చాలా ఈజీగా ఈ యొక్క అపార్ ఐడి ద్వారా మనం అయితే కనుక ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నిటిని అని కూడా మనకి గవర్నమెంట్ చెప్పడం జరుగుతుంది. బట్ క్వశ్చన్ అంతా కూడా ఇక్కడ ఏంటంటే, ఈజ్ ఇట్ వాలంటరీ ఆర్ మ్యాండేటరీ? దట్ ఈస్ ద క్వశ్చన్. అంటే కంపల్సరీగా రిజిస్టర్ అవ్వాలా, ప్రతి స్టూడెంటు కూడా ఈ అపార్ ఐడి జనరేట్ చేసుకోవాలా, లేకపోతే ఎవరి ఇష్టం వాళ్ళదా? అంటే ఒకవేళ వాలంటరీ, ఒకవేళ వాళ్ళకి ఇష్టం అయితే చేసుకుంటారు, లేకపోతే లేదు. అదా అంటే గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే ఆప్షనల్ అంటుందండి. గవర్నమెంట్ అంటే అపార్ ఐడి అనే కాన్సెప్ట్ని తీసుకుని వచ్చాము. ఈ అపార్ ఐడికి బెనిఫిట్స్ మీకు చాలా ఉంటాయి. ఇది మీకు ఏంటి అని అంటే కనుక ఒక యూనిఫామ్ ఇదైతే కనుక మీకు ఇస్తుంది అంటూ ఒక పక్కన చెప్తుంది. ఇది ఆప్షనల్, ఇది మీకేమీ కంపల్సరీ కాదంటుంది. కానీ స్టేట్ అథారిటీస్, స్కూల్స్, బట్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే నెక్స్ట్ వచ్చేసి CBSE బోర్డు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే సర్క్యులర్స్ అవి ఇష్యూ చేసి 100% అపార్ ఐడి ఎన్రోల్మెంట్ అనేటువంటిది ఉండాలి. ఒకవేళ ఈవెన్ యూపీ హ్యాస్ గాన్ టు ఎన్ ఎక్స్టెంట్ దట్ ఏ స్కూల్స్ అయితే కనుక అపార్ ఐడి 100% ఎన్రోల్మెంట్ చెయ్యవో వాటిని డీరికగ్నైజ్ కూడా చేస్తాము అని చెప్పేసి కూడా మనకి ఇష్యూ వార్న్ చేస్తున్నారండి. అంటే ఈ కాంటెక్స్ట్లో ఇక్కడ ఆథర్స్ మనకి ఏమంటున్నారంటే అసలు అపార్ ఐడి అనేది ఇది కాన్స్టిట్యూషనల్ అసలు, బికాస్ దేర్ ఆర్ సో మెనీ ఇష్యూస్. దెర్ ఈస్ నో లీగల్ మ్యాండేట్ వెనకాల, దెర్ ఈస్ నో స్పెసిఫిక్ లా సో విచ్ స్టేట్స్ దట్ పీపుల్ స్టూడెంట్స్ యొక్క ఐడి అంతటిని ఇలా ఈ విధంగా ఒక యూనిక్ ఐడి క్రియేట్ చేయొచ్చు, దానికి సంబంధించిందంతా కూడా ఇక్కడ స్టోర్ చేయొచ్చు, ఈ ప్రాపర్ మానిటరింగ్ అనేది ఉండాలి. అంటే ఎటువంటి ఇది కూడా లేకుండా ఈ యొక్క ఐడియాని తీసుకొచ్చి సెన్సిటివ్ డేటా ఆఫ్ ద చిల్డ్రన్ని కలెక్ట్ చేస్తున్నారు. ఇది దెర్ ఈజ్ ఏ హ్యూజ్ సైబర్ సెక్యూరిటీ రిస్క్స్ అనేటువంటివి పెరుగుతున్నాయి, వాళ్ళ ప్రైవసీ కన్సర్న్స్ అనేటువంటి ఇష్యూస్ వస్తాయి. మరి ఇవన్నిటిని కూడా మనకేంటి అని అంటే కనుక అడ్రస్ చేయకుండా విపరీతంగా అపార్ ఐడిని పుష్ చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు అంటూ మనకైతే కనుక ఈ ఆర్టికల్లో చెప్తున్నారండి. సో ది గవర్నమెంట్ ఈస్ ప్రమోటింగ్ ద అపార్ ఐడి. వాట్ ఈస్ అపార్? ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ అని అర్థం. యాజ్ పార్ట్ ఆఫ్ ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఫర్ ద రికార్డ్ కీపింగ్ ఆఫ్ ద స్టూడెంట్స్ యొక్క అకాడమిక్ డీటెయిల్స్, వాళ్ళ యొక్క మార్క్ షీట్స్ కానీ లేకపోతే సో రిమైనింగ్ వాళ్ళకి ఏవైనా సరే ర్యాంక్స్, ఏవైనా సర్టిఫికేట్స్ వచ్చినా కూడా అవన్నీ కూడా దీంట్లో స్టోర్ చేసుకోవచ్చు అని చెప్పేసి గవర్నమెంట్ చెప్తోందండి. కానీ కన్సర్న్స్ ఉన్నాయి. ఏమేంటి? దాని యొక్క మ్యాండేటరీ నేచరు, డేటా ప్రైవసీ ఇష్యూస్, చిల్డ్రన్ యొక్క పర్సనల్ డేటాని మిస్యూజ్ చేసేటువంటి అవకాశాలు, ఇవన్నీ కూడా అంటే థర్డ్ పార్టీస్కి ఎప్పుడైతే యాక్సెస్ అవుతుందో వాళ్ళ డేటా అంతా కూడా ఉపయోగించుకుని మనకి ఏం చేస్తారు అని అంటే టార్గెటెడ్ అడ్వర్టైజ్మెంట్స్ అనేటువంటివి చేస్తారు. టార్గెటెడ్ అడ్వర్టైజ్మెంట్స్ అనేటువంటివి మనకి చేయబడడం జరుగుతుంది అని ఈ యొక్క భయాలను వ్యక్తపరుస్తున్నారు. అసలు వాట్ ఈజ్ అపార్ ఐడి? ఇది ఇలా ఉంటుందండి. అపార్ ఐడి అనేది ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ అని. సో ద నేము, వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్, జెండరు, ఒక ఐడి. ఎస్. సో దిస్ ఈజ్ హౌ. అపార్ అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ ఏ యూనిక్ అకాడమిక్ ఐడెంటిఫైయర్ విచ్ ఇస్ లింక్డ్ టు ఆధార్. ఈ యొక్క ఐడిని మనకి ఆధార్ కార్డుకి కూడా మనకైతే కనుక లింక్ చేస్తున్నారనమాట. ఈవెన్ ఇంకొంతమంది అసలు ఈ ఆధార్కి లింక్ చేయాల్సినటువంటి అవసరం ఏంటి అని కూడా కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు. అండ్ దిస్ ఆల్ దిస్ విల్ బి స్టోర్డ్ ఇన్ ద డిజీ లాకర్.
It aims to provide standardized data on students' mark sheets, institutional affiliation. గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్ళినా లేకపోతే ఒక స్కూల్ నుంచి ఇంకో స్కూల్కి వెళ్ళినా కూడా మీకు ఎటువంటి ఇష్యూస్ లేకుండా. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది ఉంటుంది. వాళ్ళు ఏ గ్రేడ్స్ వరకు చదివారు, ఎంతవరకు అనేటువంటిదన్నీ కూడా ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ని ట్రాక్ చేయొచ్చు. సో దీని ద్వారా గవర్నమెంట్ ఇంకా బెటర్గా పాలసీస్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు అంటూ మనకి చెప్పడం జరుగుతుంది. ఇట్ ఈస్ టౌటెడ్ యాజ్ వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడి. ఇట్ విల్ హెల్ప్ ట్రాక్ ద స్టూడెంట్స్ అకాడమిక్ ప్రోగ్రెస్, ఎంట్రన్స్ ఎగ్జామ్స్, అడ్మిషన్స్, జాబ్ అప్లికేషన్స్, ఇంకా మొత్తం వాట్ నాట్, ఇంకా ఎంటైర్ కెరీర్ మొత్తం ఆ ఐడితో వెళ్ళిపోతుంటుంది అనమాట. So it is generated via the UDICE Plus portal, which contains schools, teacher and student related academic data. So is APAR ID mandatory? This is the question. అంటే కంపల్సరీనా? అఫీషియల్లీ గవర్నమెంట్ చెప్పేది ఏంటి, APAR ఈజ్ నాట్ మ్యాండేటరీ. కానీ గవర్నమెంట్ సర్క్యులర్స్ ఫ్రమ్ CBSE స్టేట్ అథారిటీస్ ఏం చేస్తున్నారు, 100% ఎన్రోల్మెంట్, ప్రతి వాళ్ళు రిజిస్టర్ అవ్వండి, APAR ID ప్రతి స్టూడెంట్కి ఉండాలి అని చెప్పి పుష్ చేస్తున్నారు. But the union government has not explicitly stated whether opting out is also allowed or not. సో ఎక్స్ప్లిసిట్గా అంటే ఏంటంటే కర్ర విరగకుండా పావు చావకుండా అంటారు కదా, ఆ టైప్లో అటు గవర్నమెంట్ కంపల్సరీ అని చెప్పట్లేదు, అలా అని మ్యాండేటరీ అని కూడా చెప్పట్లేదండి. కానీ కొన్ని స్టేట్స్ మనకి యూపీ కానీ దే ఇన్స్ట్రక్టెడ్ ద స్కూల్స్ టు ఎన్ష్యూర్ స్టూడెంట్స్ రిజిస్టర్ ఫర్ దట్ ఆఫ్ ది APAR ID. ప్రాబ్లం ఏంటి, సరే అందరికీ ఒక యూనిక్ ఐడి వస్తే బాగానే ఉంటుంది కదా, ప్రాబ్లం ఏంటి అని అంటే, ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే APAR లింకింగ్ విత్ ద ఆధార్ తోటి లింక్ చేసి వాళ్ళ యొక్క సెన్సిటివ్ స్టూడెంట్ డేటా అంతటిని కూడా కలెక్ట్ చేయటము, ఇదంతా కూడా డేటా యొక్క మిస్యూజ్ అండ్ సర్వేలెన్స్ అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ ప్రాపర్ సేఫ్ గార్డ్స్ గవర్నమెంట్ తీసుకోలేదు ఇంకాను. ఎక్స్పర్ట్స్ ఆర్ వార్నింగ్ దట్ అగెన్స్ట్ డేటా లీక్స్ అండ్ థర్డ్ పార్టీ యాక్సెస్ ఫర్ పర్పసెస్ లైక్ టార్గెటెడ్ అడ్వర్టైజ్మెంట్స్ అవి కూడా క్యారీ అవుట్ చేస్తారు. అంటే ఆ డేటాని యాక్సెస్ చేసుకుని పర్టికులర్లీ ఆ స్టూడెంట్స్ని, అంటే వాళ్ళు ఏ రీజియన్స్లో ఉన్నారో ఎక్కడో వాళ్ళకి సంబంధించి టార్గెటెడ్ అడ్వర్టైజ్మెంట్స్ని క్యారీ అవుట్ చేయడం జరుగుతుందండి. ఎస్, అన్కాన్స్టిట్యూషనల్ కలెక్షన్ అంటే ద ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ విధంగా లార్జ్ స్కేల్ కలెక్షన్ ఆఫ్ మైనర్స్ డేటా వితౌట్ ఎనీ లీగల్ మ్యాండేట్ ఈజ్ అన్కాన్స్టిట్యూషనల్. అంటే దెర్ ఈస్ నో ప్రాపర్ లా సో విచ్ హ్యాస్ గివెన్ ద పర్మిషన్ టు కలెక్ట్ దిస్ హ్యూజ్ డేటా. ఈ విధంగా డేటా అనేటువంటిది లార్జ్ కలెక్షన్ ఆఫ్ మైనర్స్ డేటా అనేది కలెక్ట్ చేయడం అనేటువంటిది కంప్లీట్లీ అన్కాన్స్టిట్యూషనల్ అసలు అని చెప్పేసి ఈ యొక్క ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ వాళ్ళు మనకి చెప్పబడడం జరుగుతుంది. ఇంకా కొంతమంది టీచర్స్ వాళ్ళు కూడా ఏమంటున్నారంటే, ఆల్రెడీ డేటా అంతా కూడా UDICE Plus పోర్టల్లో ఉంది, మళ్ళీ ఈ డేటా అంతటినీ కూడా ఇది చేయడం ఏంటి, ఇట్ ఈస్ ఆల్రెడీ స్టోర్డ్ అండర్ UDICE Plus. సో దెర్ ఈజ్ రెడండెన్సీ అండ్ బ్యూరోక్రటిక్ ఇన్ఎఫిషియన్సీ అని చెప్పి మనకి చెప్పడం జరుగుతుంది. ఏ విధంగా ఈ APAR ID జనరేట్ చేస్తారు అంటే, స్కూల్స్ విల్ వెరిఫై ద స్టూడెంట్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ డెమోగ్రఫిక్ డీటెయిల్స్ వెరిఫై చేస్తారు. తర్వాత పేరెంట్స్కి ఒక కన్సెంట్ ఫామ్ పంపిస్తారండి ఇంటికి. నాకు తెలిసి మీరు కానీ మీ రిలేటివ్స్లో కానీ వచ్చి ఉంటాయి, కన్సెంట్ ఫామ్స్ పంపిస్తారనమాట స్కూల్ నుంచి, అవి ఫిల్ చేసి పంపించాలి. సో అంటే యు ఆర్ గివింగ్ ద కన్సెంట్ అని చెప్పేసి ఫర్ జనరేటింగ్, అండ్ స్కూల్స్ విల్ ఆథెంటికేట్ ద డీటెయిల్స్ ఫర్దర్గా. దెన్ ద APAR ID జనరేట్ చేసి దాన్ని డిజిలాకర్లో మనకైతే కనుక స్టోర్ చేయబడడం జరుగుతుంది. So this is what is the idea here. Yes, is there a way to opt out ante? Yes, సో పేరెంట్స్ క్యాన్ రైట్ టు ద స్కూల్స్ రిక్వెస్టింగ్ టు ఆప్ట్ అవుట్ ఆఫ్ APAR ID రిజిస్ట్రేషన్. అంటే మేము రిజిస్టర్ అవ్వము అని చెప్పేసి మనకి ఏంటి అంటే కనుక ఆప్ట్ అవుట్ కూడా అవ్వచ్చు. దీనికి సంబంధించి సాఫ్ట్వేర్ ఫ్రీడమ్ లా సెంటర్ వాళ్ళు ఒక టెంప్లెట్ లెటర్ని కూడా మనకి ఏంటంటే తయారు చేసి పెట్టారనమాట పేరెంట్స్కి. అంటే మాకు APAR ID వద్దు అని ఆప్ట్ అవుట్ చేసే విధంగా మనకి. ఇది మీకు ఒకవేళ మీరు APAR IDలోంచి ఫర్ ఎగ్జాంపుల్ మీరు కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా కూడా APAR ID వద్దు మాకు అని అనుకుంటే కనుక ఈ యొక్క టెంప్లెట్ లెటర్ అది యూస్ చేసుకుని స్కూల్స్కి రాస్తే కనుక సో ప్రొవైడెడ్ దే మే కన్సిడర్. సో బట్ కానీ ఏంటంటే 100% APAR ID ఎన్రోల్మెంట్ పుష్ అనేటువంటిది మనకి నడుస్తుంది. సో కాబట్టి సో దిస్ నీడ్ టు బి సీన్ వెదర్ దట్ విల్ బి యాక్సెప్టెడ్ ఆర్ నాట్ అనేది. Some states like UP have warned against mismatch between APAR enrollment and as well as the school records.
So clear? So these are the important things and with respect to APAR ID. APAR ID is often seen recently in the news. It is associated with అని చెప్పేసి అడిగే అవకాశాలు ఉన్నాయి. ఎలాగైనా మనకి క్వశ్చన్ అయితే అడుగుతుంటారండి. ఇట్ ఈస్ మ్యాండేటరీ అంటారు, లేకపోతే ఇట్ ఈస్ ఆప్షనల్ అంటారు. గవర్నమెంట్ దీన్ని మ్యాండేటరీ అందా లేకపోతే ఆప్షనల్ అందా, స్టూడెంట్స్ విల్ హ్యావ్ దీస్ థింగ్స్, అలా ఒక్కొక్కసారి కొంత కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్స్ కూడా ఇస్తూ ఉంటారండి. ఇక్కడ అసలు యూనియన్ గవర్నమెంట్ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ యొక్క స్టాండే క్లియర్గా లేదు. అంటే వీళ్ళు ఆప్షనల్ అనే చెప్తున్నారు, బట్ కానీ స్టేట్ అథారిటీస్ను ఈ సిబిఎస్ఈ బోర్డు వీళ్ళందరూ మాత్రం మ్యాండేటరీ అని స్కూల్స్ పుష్ చేస్తున్నారు వీళ్ళు. క్లియర్? మూవింగ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్, షుగర్ ప్రొడక్షన్ ఈజ్ అట్ కంఫర్టబుల్ లెవెల్ అని చెప్పేసి చెప్తున్నారు. సో అరౌండ్ మనకి ఏంటంటే మన యొక్క డొమెస్టిక్ కన్జంప్షన్ గురించి అరౌండ్ 280 lakh ton ఆఫ్ షుగర్ అయితే కనుక అవైలబుల్గా ఉంది ఇన్ ద కరెంట్ షుగర్ మార్కెటింగ్ సీజన్, లైక్ ఫ్రమ్ అక్టోబర్ 2024 టు సెప్టెంబర్ 2025. ప్రస్తుతానికి కంఫర్టబుల్ లెవెల్లోనే ఉంది, ఎటువంటి షార్టేజు లేదు. సో షార్టేజ్ ఎప్పుడైతే వచ్చేస్తుందో ప్రైజెస్ అనేవి పెరిగిపోతాయి. సో ఆ భయాందోళనలు ఏమీ అవసరం లేదు, ఎటువంటి షార్టేజు లేదు, కంఫర్టబుల్ లెవెల్లోనే ప్రొడక్షన్ ఉంది, ప్రైజెస్ అనేటువంటివన్నీ నార్మలైజ్గానే మనకి ఇగానే ఉంటాయి అంటూ మనకి ఈ యొక్క షుగర్ ప్రొడక్షన్ గురించి మన యొక్క ఇండియన్ షుగర్ అండ్ బయో ఎనర్జీ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ వాళ్ళు మనకి చెప్పడం జరుగుతుందండి. ఓకేనా? ఇక్కడ మనకి ప్రొడక్షన్ అనేది ఎలా ఉంది ఏంటి అనేటువంటి దాన్ని మనకి చెప్పారు. లెట్ us read some important points associated with this. According to the Indian Sugar and the Bioenergy Manufacturers Association, so 280 lakh tons of sugar will be available for domestic consumption in 2024 marketing season, ensuring there is no shortage at all. ఫేవరబుల్ వెదర్ అయితే కనుక మనకి షుగర్ కేన్ ప్లాంటింగ్ని ఎస్పెషల్లీ స్టేట్స్ ఆఫ్ మహారాష్ట్ర, కర్ణాటకలో మనకైతే కనుక బూస్ట్ చేస్తుందని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. ఎంత అవైలబుల్ ఉంది, హ్యావ్ ఏ స్టేబుల్ సప్లై అని చెప్పేసి మనకి చెప్తున్నారు. దెన్ నెక్స్ట్ వచ్చేసి డొమెస్టిక్ కన్జంప్షన్, ఈ పాయింట్ మనం ఆల్రెడీ చూసాం మనం. సో గుడ్ మాన్సూన్ ఇన్ మహారాష్ట్ర అండ్ కర్ణాటక ఈజ్ హెల్పింగ్ దీస్ థింగ్స్. షుగర్ ఇండస్ట్రీ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనకు తెలియాలి. సో షుగర్ ఇండస్ట్రీ అనేది వన్ ఆఫ్ ద లేబర్ ఇంటెన్సివ్ అండ్ ఎ వెరీ గుడ్ ఎంప్లాయ్మెంట్ జనరేటర్ అండి. ఎందుకంటే ఇట్ ప్రొవైడ్స్ లైవ్లీహుడ్ టు అబౌట్ 50 million ఫార్మర్స్ ఆర్ డిపెండెంట్ ఆన్ దిస్ పర్టికులర్ థింగ్ మనకి. అండ్ ఇది or direct employment to these skilled workers like in the states of UP, Maharashtra, Tamil Nadu and as well as the Karnataka మనకైతే కనుక ప్రొవైడ్ చేస్తుంది. షుగర్ కేన్ అనేటువంటిది కల్టివేషన్ అనేది ఈవెన్ ద అదర్ మనకి ఏంటంటే డిఫరెంట్ వాల్యూ చైన్స్ని కూడా సపోర్ట్ చేస్తుంటుంది. లైక్ షుగర్ ప్రొడక్షన్, ఇథనాల్ ప్రొడక్షన్, ఆల్కహాల్ ప్రొడక్షన్, వీటన్నిటికీ కూడా. ఈ ఇథనాల్ తీసుకుంటే మనకి ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఉంది కదా, మనకి పెట్రోల్లో మనకైతే కనుక కలుపుతున్నారు కదండి, ఇథనాల్ని బ్లెండ్ చేస్తున్నారు కదా మనకి, దానికి సంబంధించి. అండ్ ఎకనామిక్ కంట్రిబ్యూషన్స్ తీసుకుంటే ఇథనాల్, దెర్ ఆర్ డిఫరెంట్ బై ప్రొడక్ట్స్ అయితే కనుక ఉన్నాయని చెప్తున్నారు. షుగర్ కేన్ విషయానికి వచ్చేసరికి మనకి ఏంటంటే ఇథనాలు, మొలాసెస్, బగాసే అని చెప్పేసి మనకి ఇది మన యొక్క ఇథనాల్ బ్లెండింగ్ పాలసీని సపోర్ట్ చేస్తుంది. సో దట్ ఆయిల్ డిపెండెన్సీ, ఆయిల్ ఇంపోర్ట్స్ అనేటువంటివి తగ్గుతాయి కదా. ఎప్పుడైతే మనం ఇథనాల్ తోటి పెట్రోల్తో మిక్స్ చేస్తామో ఒక పక్కన ఎమిషన్స్ తగ్గుతాయి, అలాగే మనం పెట్రోల్ని ఇంపోర్ట్ చేసుకునేటువంటి అవసరం కూడా కొంత క్వాంటిటీ తగ్గుతూ ఉంటుంది కదా మనకి. అటు వచ్చి బగాసే వచ్చేసి మనకి వన్ ఆఫ్ ద అదర్ బై ప్రొడక్ట్ మనకి పేపర్ ప్రొడక్షన్లో యూజ్ చేస్తూ ఉంటారు మనకి. మొలాసెస్ వచ్చేసి లైవ్ స్టాక్ ఫీడ్గా వాడతారు, ఆల్కహాల్ ప్రొడక్షన్లో ఉపయోగిస్తారు. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఎస్ బట్ దెర్ ఆర్ సర్టెన్ ఛాలెంజెస్ అని కూడా చెప్తున్నారు. ఏమనేట, మొదటిది షుగర్ కేన్ అనేది వాటర్ ఇంటెన్సివ్, అంటే విపరీతంగా మనకి వాటర్ కన్సంప్షన్, వాటర్ అనేది అవసరపడుతూ ఉంటుంది. కొన్ని స్టేట్స్ మహారాష్ట్ర, కర్ణాటక, కొన్ని స్టేట్స్లో అక్కడ ఆల్రెడీ వాటర్ చాలా స్కేర్స్గా ఉంటుంది. బట్ వాళ్ళు కూడా ఈ షుగర్ కేన్ కల్టివేషన్ అది చేయటం వలన ఏమవుతుందంటే అసలే షుగర్ కేన్ అనేది హైలీ వాటర్ ఇంటెన్సివ్ కాబట్టి ఇంకా వాటర్ స్కేర్సిటీ అనేది రీజియన్స్లో మనకి పెరిగిపోతుంది. ఇట్ ఇంక్రీజింగ్ ద వాటర్ షార్టేజెస్ అండ్ ఎఫెక్ట్స్ ద సస్టైనబిలిటీ ఆఫ్ ద కల్టివేషన్ అని మనకి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సీజనల్ నేచర్ ఆఫ్ ద షుగర్ కేన్, లో షుగర్ రికవరీ రేటు, ప్రొడక్టివిటీ అనేది ప్రొడక్షన్ అవుట్పుట్ అనేది చాలా అన్సర్టైన్గా మనకైతే కనుక ఉంటుందని చెప్తున్నారు. అండ్ అదర్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏంటంటే అవుట్డేటెడ్ టెక్నాలజీ అండ్ యాజ్ వెల్ యాజ్ లో ఇన్వెస్ట్మెంట్స్. అండ్ ఈవెన్ ఇది షుగర్ కేన్కి కాదు, ఈవెన్ జూట్కి, కాటన్కి, వీటికి కూడా వర్తిస్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే షుగర్ మిల్స్ అవి కూడా చాలా ఓల్డ్ మిషనరీ, అది కూడా మనకైతే కనుక అవుట్డేటెడ్ మిషనరీ అది కూడా యూజ్ చేస్తున్నారు ఇన్ ద స్టేట్స్ ఆఫ్ యూపీ, బీహార్, ఈ స్టేట్స్లో మనకి అని చెప్పేసి మనకి చెప్తున్నారండి.
ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇక్కడ రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. ఏంటంటే ఎఫ్ఆర్పి అంటారు. ఎఫ్ఆర్పి అంటే ఫెయిర్ అండ్ యాజ్ వెల్ యాజ్ రెమ్యూనరేటివ్ ప్రైజ్ అని. నెక్స్ట్ వచ్చేసి స్టేట్ అడ్వైజ్డ్ ప్రైజ్ అని చెప్తారండి. ఎఫ్ఆర్పి ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైజ్ అనేది ఎవరు సెట్ చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ సెట్ చేస్తుంది. బేస్డ్ అపాన్ ద రికమెండేషన్స్ ఫ్రమ్ సిఏసిపి, కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైజెస్. సిఏసిపి ఎంఎస్పిని కూడా మనకి అయితే కనుక రికమెండ్ చేస్తుంది కదా, మినిమం సపోర్ట్ ప్రైస్ని. ఈ కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైజెస్ అనే బాడీ సెంట్రల్ గవర్నమెంట్కి ఎఫ్ఆర్పి ఎంత ఉండాలి అంటూ రికమెండ్ చేస్తుంది. ఎఫ్ఆర్పి అంటే అర్థం ఏంటండి? ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్ అంటే. సో చూడండి, ఇట్ ఈస్ ద మినిమం ప్రైస్ దట్ ద షుగర్ మిల్స్ విల్ పే టు ద ఫార్మర్స్. సో షుగర్ మిల్స్ మనకి ఫార్మర్స్కి పే చేయాల్సినటువంటి మినిమం ప్రైస్ అనమాట ఎఫ్ఆర్పి అనేటువంటి దాన్ని. కొన్నిసార్లు ఏమవుతుందంటే స్టేట్ గవర్నమెంట్స్ కూడా వాళ్ళ యొక్క ప్రైజ్ని మనకి స్పెసిఫై చేస్తారు. దాన్ని స్టేట్ అడ్వైజ్డ్ ప్రైజ్ అని పిలుస్తుంటారు. స్టేట్ అడ్వైజ్డ్ ప్రైజ్ ఇది ఎవరు సెట్ చేస్తారు? స్టేట్ గవర్నమెంట్ సెట్ చేస్తారు. ఇది ఎఫ్ఆర్పి కంటే వాళ్ళు ప్రతిసారి ఆల్మోస్ట్ కొంత ఎక్కువ పోర్షన్లోనే ఉంటుంది. అప్పుడు అర్థం ఏంటంటే ఏ స్టేట్స్ అయితే ఎస్ఏపి డిక్లేర్ చేస్తాయో ఆ స్టేట్స్లో అక్కడ ఉండేటువంటి షుగర్ మిల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ ఫార్మర్స్కి ఎస్ఏపి ప్రైస్ ఇవ్వాలి, అంతే తప్ప ఎఫ్ఆర్పి ప్రైస్ కాదు. మరి ఎస్ఏపి అంతకంటే ఎక్కువ కదా, అందుకని చెప్పేసి ఇక్కడ రాశాను చూడండి. షుగర్ మిల్స్ మస్ట్ పే ద హయ్యర్ ఎస్ఏపి ఇఫ్ ఇట్ సెట్ బై ద స్టేట్ గవర్నమెంట్ విచ్ ఇంక్రీజెస్ దేర్ ఫైనాన్షియల్ బర్డెన్. సో జనరల్లీ మనకి ఎఫ్ఆర్పి, ఎస్ఏపి. ఎఫ్ఆర్పి అనేది సెంట్రల్ గవర్నమెంట్ చెప్తే ఎస్ఏపి అనేది స్టేట్ గవర్నమెంట్ మనకి డిసైడ్ చేస్తుంది. దానికి అకార్డింగ్గా ఏదైనా స్టేట్ ఎస్ఏపి డిక్లేర్ చేస్తే వాళ్ళు అక్కడ ఉండేటువంటి షుగర్ మిల్స్ ఆ ఎస్ఏపి ప్రైస్నే ఫార్మర్స్కి ఇవ్వాలన్నమాట. ఒకవేళ ఆ పర్టికులర్ స్టేట్ ఎస్ఏపి డిక్లేర్ చేయకపోతే అప్పుడు ఎఫ్ఆర్పి ఈజ్ అ మినిమం ప్రైస్ దట్ హ్యాస్ టు బి గివెన్ బై ద షుగర్ మిల్స్ టు దట్ ఆఫ్ ద ఫార్మర్స్. Clear? So, fair and remunerative price is often seen recently in the news associated with. Let the fair and remunerative price and state advised price are often seen recently in the news. వీటికి సంబంధించినటువంటివి అని అడుగుతుంటారు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఎఫ్ఆర్పి, ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్. ఇది ఎవరు డిసైడ్ చేస్తారని అడుగుతూ ఉంటారు. మనకి సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది అపాన్ ద రికమెండేషన్స్ ఫ్రమ్ ద విచ్ పర్టికులర్ బాడీ అంటే సిఏసిపి, కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైజెస్ వాళ్ళు రికమెండ్ చేస్తారనమాట ఆ యొక్క ప్రైస్ని. వాట్ ఈజ్ FRP? FRP is basically the minimum price that the sugar mills have to pay to that of the farmers. Yes. So possible mains question. Discuss the significance of sugar industry in India and the challenges that it faces. Suggest some measures to improve sustainability and efficiency in the sugarcane production. Can be a possible mains question. Prelims question చూడండి. ఓకే, ప్రిలిమ్స్ క్వశ్చన్ చూస్తే ద ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్ ఈజ్ సెట్ బై సెంట్రల్ గవర్నమెంట్ బేస్డ్ అపాన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైజెస్ అంటున్నారు. కరెక్టేనా? కరెక్టే. ఓకే, సెకండ్ వన్ చూడండి. ద స్టేట్ అడ్వైజ్డ్ ప్రైజ్ ఈజ్ సెట్ బై స్టేట్ గవర్నమెంట్స్, అక్కడ వరకు కరెక్టే. అండ్ ఈజ్ జనరల్లీ లోవర్ దాన్ ఎఫ్ఆర్పి అంటున్నారు. ఎఫ్ఆర్పి కంటే తక్కువ ఉంటుందా ఎస్ఏపి? ఇంకా అప్పుడు ఇంకా పర్పస్ సాల్వ్ అవ్వదు కదా, పర్పస్ డిఫీట్ అయిపోతుంది కదా, అప్పుడు ఫార్మర్స్ నష్టపోతారు కదా. ఆ స్టేట్లో ఎస్ఏపి డిక్లేర్ చేసేది ఎఫ్ఆర్పి కంటే తక్కువే ఉంటే ఫార్మర్స్కి ఇంకా తక్కువ వస్తుంది. సో ఇప్పుడు షుగర్ మిల్ ఓనర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఆ ఫోన్లో ఎఫ్ఆర్పి కంటే మన ఎస్ఏపియే తక్కువగా ఉంది అని చెప్పేసి. సో దిస్ ఈజ్ అ రాంగ్ స్టేట్మెంట్ అండి. జనరల్లీ ఇట్ ఈజ్ హయ్యర్ దాన్ దట్ ఆఫ్ ఎఫ్ఆర్పి. Then the next statement, sugar mills are legally bound to pay the FRP but may have to. Sugar mills are legally bound to pay the FRP but may have to pay the SAP if it is higher in certain states. Yes అండి, absolutely correct. ఇది కూడా మనకి థర్డ్ స్టేట్మెంట్ కూడా. సో హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని అడుగుతున్నారు. ఓన్లీ 2 స్టేట్మెంట్సే కదా, రెండవది తప్పు కదా మనకి. సో ఓన్లీ 2. FRP అనేది సెట్ బై సెంట్రల్ గవర్నమెంట్ బేస్డ్ అపాన్ CACP రికమెండేషన్స్. SAP is set by state governments but it is usually higher than FRP. Sugar mills must legally pay the FRP but if SAP is higher then they have to pay the higher SAP in that particular state. Clear? Let us move to that of the next article. Yes, and coming to the today's question. Enforcement Directorate functions under which ministry? Okay, A. Ministry of Defense, Ministry of Home Affairs, Ministry of Finance, Ministry of Statistics and Program Implementation.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఇఫ్ యూ నో ద ఆన్సర్ ప్లీజ్ కమెంట్ యువర్ ఆన్సర్ అండి. అండ్ అలాగే ఇఫ్ యూ హ్యావ్ లైక్ ద వీడియో ప్లీజ్ టు లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్ యాజ్ వెల్. లెట్స్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ హిందూ న్యూస్ అనాలిసిస్. అంటిల్ దెన్ హ్యాపీ లెర్నింగ్, ఆల్ ద బెస్ట్, బాయ్ బాయ్ అండి, టేక్ కేర్.